భగవంతుడా కాపాడు తండ్రి. భగవంతుడా, ఏమిటి తల ఇలా తిరుగుతోంది? భగవంతుడా, తప్పకుండా తప్పకుండా దిక్కులు మాత్రం చూస్తూ ఉండండి, ఎవ్వరికి హెల్ప్ చేయొద్దు. ఏం ప్రపంచం దేవుడా, అపకారికి ఉపకారం చేసేవాడే మనిషి. తెలుగింటి ఆడపడుచుకు ఇలాంటి ఓ దుస్థితి. సరే, నేనే తనకి హెల్ప్ చేస్తాను. ఏయ్, అందరూ వెనకెళ్ళండియా. ఎవరైనా ముందుకొచ్చారో అందరినీ నరికేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. పాపం ఈ అమ్మ మహాలక్ష్మిలాగా ఉంది. ఈవిడికి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరే. ఎవరో చూడలేదు, వీటిని ఈజీగా నొక్కేయచ్చు. ఉదయాన్నే నమిత ఫోటోను చూసినట్టున్నాను. నక్కదొక్క దొక్కేవరా, నీ ముందు జ్యువెలరీ షాపే ఉంది. బంగారం ఉండగా ఈ ఖాళీ పరిచేందుకు? ఎవరి హెల్ప్ కూడా చేయనివ్వరట్రా. పానకంలో పుడకలాగా నువ్వేంట్రా? నా గురించి నీకు తెలియదురా, అడ్డొస్తే అడ్డంగా నడికేస్తా. రే పెద్ద మొనగాడు వచ్చాడురా, ఈ సిటీ కొత్త బాబు నువ్వు. పరమేశ్వరుడు నీకు తోడుంటాడు. వాళ్ళ మీద విజృంభించు, విజయం నీకే. జాగ్రత్త. అమ్మా అమ్మా, ఎవయ్యా? సుబ్రహ్మణ్యం, త్వరగా సోడా పట్రా. ఏమిటో తెలీదు బాబు, సడన్ గా కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. ఏమైందమ్మా? తెలీదు. కాసేపు కూర్చోమ్మా. రండమ్మా, అలా కూర్చొని తాగుదురు గాని. రండి, రమ్మా. రమ్మా, మెల్లగా, జాగ్రత్త. సరేమ్మా, నేను బయలుదేరతాను. బయలుదేరతారా? జాగ్రత్తగా వెళ్ళండి. లోపలికి రండి బాబు. పర్వాలేదు. అవును, మీ పేరు సూర్య అన్నారు కదా? అవునమ్మా. లోపలికి రా సూర్య, రా. ఈ మధ్య ఏమిటో తెలియడం లేదు, హస్తమాలు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి. అలాగా? రా బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం. నాకున్న ఒకే ఒక్క తోడు ఈ అమ్మవారు, తల్లి పరమేశ్వరి. ఇదిగో బాబు, విభూతి పెట్టుకో. సూర్య, నువ్వు నా ఇంటికి వచ్చావు, ఇక నువ్వు నా కొడుకుతో సమానం. లోపలికి రా. సరేమ్మా.
నమస్తే అమ్మా. హ్మ్. నువ్వు రా బాబు. అలాగే అమ్మా. ఎవరు ఈ ఎర్ర చొక్కా? ఆ? ఏమిటి బాబు నిలబడిపోయావు? నువ్వు రా బాబు. ఎవరి కొత్త అతను? నేను అదే ఆలోచిస్తున్నాను, రా చూద్దాం. కూర్చో సూర్య. పర్వాలేదమ్మా, మీకు ఒంట్లో బాగాలేదు, బాగా నీరసంగా ఉన్నారు. ముందు మీరు కూర్చోండి. సరే కూర్చుంటాను. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఇలా చేశారు? ఆటో వాడు చెప్తే కానీ నాకు తెలియలేదు. ఒంటరిగా వెళ్ళొద్దు అని తల బాదుకొని మరీ చెప్పాను మీకు. ఎప్పుడురా నువ్వు నాతో అన్నావు? ఒక్క మాట మాట్లాడాలంటేనే 100 కిలోమీటర్లు సాగదీస్తావు. నోరు తెరిచావో కుట్టేస్తాను జాగ్రత్త. అమ్మో వద్దమ్మా, ఈ నోరు పెట్టుకొని నేను బతుకుతూ ఉన్నాను. అమ్మా, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? భోజనం సంగతి తర్వాత, ముందు అమ్మగారిని రెస్ట్ తీసుకొని ఏమిటి అందరూ ఆ అబ్బాయిని అలా చూస్తూ నిలబడిపోయారు? ఇతను మా అబ్బాయి లాంటివాడు. లాంటివాడు ఏమిటి, మా అబ్బాయే. ఎన్ని రోజులు ఎక్కడున్నాడు? వాచ్మెన్, మేనేజరేరి? మీరు గుడికి వెళ్ళగా నేను బ్యాంక్ వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏ పని చేయాలో తెలియని మనిషి. ఆ లత ఎప్పుడమ్మా కొట్టుకెళ్ళింది? సరిపోయింది, కూర్చో బాబు. నువ్వు తిను బాబు. తిండి మొహం ఎరగనుళ్ళు తింటున్నాడు ఇటీ. ఇడ్లీ మొహం ఎప్పుడు చూడలేదనుకుంటా. ఇదిగో. వచ్చేసావా? నువ్వు మాత్రం కొంచెం హెల్ప్ చేసావనుకో, ఈ పిసికే పని తొందరగా పూర్తి చేసేయచ్చు. నువ్వు ఒక్కడివేగా నాకు ఇష్టమైనవన్నీ చేస్తున్నావు. ఇదే ఈ వంట వాడి స్పెషాలిటీ. నీకిష్టమైన చపాతీ చేయబోతున్నాను. ఆ పెనం వేడవగానే నువ్వు వేడి వేడిగా తిందువు గాని. నన్ను సాయం చేయమంటావా? ఇప్పుడు మన ఇద్దరం ఏం చేద్దామంటే పోటీ పడి వంట పని చేద్దావా? త్వరగా, నాకు ఆకలిస్తుంది. నీ ఆకలి నేను తీరుస్తాను. పెనం వేడవని నీకిష్టమైన వేడి వేడి చపాతీలు నేను పెడతాను. బాయ్. వేడి వేడుకుందా? ఇది ఎలా తీసుకువెళ్ళాలి? చెల్లిపి వస్తాను. ఆ టంబ్లర్ మర్చిపోయి వెళ్ళిపోతున్నావు ఏమిటి? నాకు కావలసినవి రాగానే తీసుకున్నా అంటావా? అయితే ఓకే. వేడి చపాతీలు కొట్టిస్తే సరిపోయిందా? ఒకరోజు పెట్టుకుంటావే. వచ్చావా? నిలువవే వాళ్ళు కనుల వదలవయ్యా. ఏమిటి? ఈ ఒళ్ళు దూదిలా ఎంత మెత్తగా ఉందో తెలుసా? నీ ఒళ్ళేమిటయ్యా ఎనుములా ఉంది? ఎముకలు కూడా అలాగే ఉంటుంది. ఇంతవరకు నా ఎముకల గూడు నుంచి ఎలుక నుండి ఏనుగు వరకు ఏది తప్పించుకోలేదు. నాకేదో అదోలాగుంది. కడుపు లోపల వారసుడు పెరుగుతాడు, కడుపు పైన వెండి గ్లాస్ ఉందేంటి? ఇది నీ బావ కోసం. ఓహో, బావ కోసం. ఓ, నీ తమ్ముడికా? నేనుండగా భయమేలా? మీ తమ్ముడికైతే వెండి గ్లాస్ ఏంటి, వెండి బిందెలే తీసుకెళ్ళిపో. మరి నా అయితే నేను చెల్లి పెళ్లి కొడుకుని చూసేదా?
తను స్కూల్కు వెళ్తోందయ్యా. ఓహో, స్కూల్కి వెళ్ళే చిన్నమ్మాయా? ఆ అమ్మాయికి ఉపయోగపడేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి. ఈ పూలకుండిని తీసుకెళ్ళు, అది రోజు పూలు పెట్టుకొని సువాసంతో స్కూల్కి వెళ్తుంది. రేపు తీసుకువెళ్తాను. ఓహో, తర్వాత తీసుకెళ్తావా? మీ తమ్ముడికి ఏర్పాటు చేసేసాను, మీ చెల్లెలికి ఏర్పాటు చేశాను, మరి నీకు ఏదైనా చెయ్యాలి. ఈ పువ్వు నువ్వు జల్ల పెట్టుకో, నేనే ఆశాసిగా నీ జల్ల పెడతా. టాటా, బాయ్ బాయ్. ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి. అయ్యో, నా పని పోయిందా? ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అయిపోతుంది చిన్నమ్మి. ఎక్కడికి పోతున్నావు? ఏంటిలా మిలమిల్ల మిరిసిపోతున్నావు ఈ రోజు? ఏదో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏంటి శేషం? సరే, ఏంటి బొడ్లు దాచేసుకున్నావు? నేనేమి దాచలేదు. నువ్వే ఇప్పి చూపిస్తావా, లేకపోతే ఇదిగో గొట్టమెట్టి పొడిచేయమంటా? చాలే బావయ్యా. ఇదిగో చూడు, నాది నాయుడుపేట. నాకు నెత్తి మీద కన్ను ఉంటది, అది ఎక్స్రే కన్ను. నీ పొట్టలో ఏం దాచుకున్నావు చెప్పేనా? అంతెందుకు, నువ్వు చీరెప్పకుండానే నీ ఒంటి మీద పుట్టుమచ్చలు చెప్పేయగలను. నన్ను బయటికి పంపిస్తే నీకు కావలసినవన్నీ ఇస్తాను. ఇప్పుడే ఇమ్మంటావా? వద్దు, ఇక్కడ అడు చూస్తారు, వాట అడుగుతాడు. బయటకెళ్ళి అక్కడ ఇచ్చేసుకుందాం. ఏమా, వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు? నాకెప్పుడు కొట్టే అలవాటు లేదు. ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకంటే పని పూర్తి కావాలి కదా. ఏం పని పూర్తి అవ్వాలి? ఆ అమ్మగారు మీకేమైనా ఇచ్చి రమ్మన్నారు. ఏమిచ్చి రమ్మన్నారు? కాపీ గీపీ. నాకు కాఫీ వద్దు, గీఫీ వద్దు. ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరా చాలు. అయితే కూల్గా కూల్గా వద్దు, ఏమైనా హాట్గా వద్దు. అట్టగైతే ఏంటి అట్టాగైతే? చల్లగా పాలైనా ఇమ్మంటారా? నాకేమీ అక్కర్లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాతో పాలొద్దని చెప్పిన మొదటి మగాడివి నువ్వేనయ్యా. పెద్ద వచ్చిందండి. మణి, మణి, వాచ్మ్యాన్, మణి. ఛ, ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వేంటి కొత్తగా వచ్చిన పనివాడివా? అవును. ఇంట్లో ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? అందరూ బయటకు ఓ వెళ్ళారు. అలాగా, సరే నువ్వు లోపలికి వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా, ఇంజెక్షన్ వేయాలి. ఆహా. ఆ. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ, చెప్పండి డాడీ. నేను ఆంటీకి ఇంజెక్షన్ చేసి ఆ తర్వాత ఇంటికి వస్తాను. ఎస్. ఓకే. ఇదిగోండి, వేడి నీళ్ళు రెడీ అవుతున్నాయి. టవల్ తీసుకురావడానికి ఇంతసేపా? సారీ అమ్మా. సర్లే, ఆంటీ హాల్లోనే కదా ఉన్నారు. ఆ. ఓకే. ఇక నువ్వు దేనికి దిగులు పడకు బాబు. సరే అమ్మా. నేనున్నాను కదా. థ్యాంక్స్ అమ్మా. మేడం నమస్తే. నమస్కారం. ఏ హాట్ వాటర్ ఏది? ఏయ్ దేవి, ఈయనెవరనుకున్నావు? వెళ్ళి వెళ్ళి పని చూసుకోపో. లత, కాఫీ తీసుకురామ్మా. మేడం, హ్మ్? కొత్తగా వచ్చిన పనివాడని అడిగితే అవునని చెప్పారు. మరి పనివాడిని పనివాడనుకుంటా ఇంకేమంటారు చెప్పండి. అది ఇలా పెట్టు. తీసుకోండమ్మా. తీసుకో సూర్య. నువ్వు తీసుకో. థ్యాంక్స్ మేడం. ఏమిటి సూర్య అలా చూస్తున్నావు? పాపం చిన్నపిల్ల ప్రేమతో ఇన్నాళ్లుగా నాకు సేవ చేస్తోంది. నుంచున్నావేంటి, కూర్చో. లైఫ్ ఈస్ లైక్ దాట్. అంతా దేవుడి చిత్తం. మన చేతుల్లో ఏముంది చెప్పు. కాఫీ తాగు బాబు. దేవి, ఇంజెక్షన్ చేస్తావా? ఓకే మేడం. రోజావే చిన్న రోజావే, నా పేరు చెప్పే రోజావే. నా పేరు రోజు చెప్తుంటున్నారా? పాము శబ్దం. మొగలి పదుల దగ్గరికి ఏదో పాము వస్తుంది. ఏంటి పూల రంగడా? ఈ గార్డెన్కే త్వరలో గార్డెన్ అవ్వాలని చూస్తుంటే పూల రంగడా? అరే, మన డీలర్లా రండి రండి రండి. రండి రండి. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, త్వరగా ఇవ్వు, త్వరగా. నువ్వు ఇవ్వమ్మా. కలెక్షన్ పర్వాలేదే, తిన్నగా మందు కొట్టుకే. ఏమయ్యా, చిన్నపిల్లలు ఏదో ఆశపడి పువ్వులు అడిగితే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? పువ్వులే కదా అమ్ముతున్నాను. అమ్మగారు మీ అందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆవిడకి ద్రోహం చేయొచ్చా? తీసుకున్న జీతానికి కొంచెం బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకో. ఓహో, గులాబీ మొక్క పక్కన గంజాయి మొక్క తీసేయాల్సిందే.
కొట్టేసేయాల్సిందే. రా రా. సార్, ఉండండి సార్. సార్. దించరా. దించుతున్నాను సార్. దించేమని సార్. చెప్తున్నాను కదా. అదే లిస్ట్ ప్రకారం కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి. బియ్యం 10 కిలోలు, ఉంది. పప్పు 1 కిలో, ఆ, ఉప్పు 1 కిలో, ఆ, గోధుమలు 3 కిలోలు, ఆ. రవ్వ 2. ఆహా. అన్నీ సరిగ్గానే ఉన్నాయండి. ఇక నువ్వు వెళ్ళిపో. ఇవన్నీ ఏటయ్యా? జీడిపప్పు. ఎవరికి? నీకొకటి నాకొకటి. కింద పెట్టకయ్యా. ఆ, ఒక వస్తువును కూడా నీ కింద పెట్టనే ఉండలేదే. తీసుకో. ఇందులో వెయ్యవయ్యా. నువ్వు నా మనిషివే కదా. సంచి బాగా తెరిచి పెట్టమ్మా. సంచి తెరవటానికి నీకేంది సిగ్గు? శనిగిపోద్ది ఏది? సంచి. అదే అనుకున్నా. నువ్వు చెప్పేది నిజమే. ఇలాంటి దొంగ పనులను ఎవరికి తెలియకుండా చేసుకోవాలి. జీడిపప్పు జీడిపప్పు జీడిపప్పు. జీడిపప్పు ప్యాకెట్ ఇవ్వవయ్యా. జీడిపప్పు ప్యాకెట్టా? జీడిపప్పు జీడిపప్పు ప్యాకెట్ నీకొకటి నాకొకటి. ఇదిగా నీ భాగం. ఇటు చూడు, నువ్వు నేను ఇద్దరం కలిసి కొట్టేస్తున్నాం అనుకో, ఇంకా ఎవడో కనిపెట్టలేడు. అది మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఇక మనం చెప్పిందే చట్టం. ఏమిటని అడగటానికి ఒక్క కుక్క కూడా లేదు ఈ ఇంట్లో. నువ్వు మాత్రం ఒక రాత్రి ఇక్కడ ఉన్నావు అనుకో, 64 చూపిస్తాను నీకు. ఏంటి 64? ఎవడు రవాడు? చెప్పు. 64 సామాన్ల లిస్ట్. ఏదివు చెక్ చేస్తాను. చేసుకో. అప్పడాల ప్యాకెట్, అప్పడాలో గోధుమలు, గోధుమలు, ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు, జీడిపప్పు 2, ఇదిగో. జీడిపప్పు 2. ఒకటి ఇక్కడ ఉంది, రెండోది అదేనండి అదే. ఆహా, మరి ఇది అయ్యో. ఆ, చూడుమణి, ఆ. మిమ్మల్ని అమ్మగారు పనివారుగా చూసుకుంటున్నారా? ఇటువంటి పనులు ఇంకెప్పుడు చేయకండి. చేస్తే కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఓకే? ఆ. తల్లి పరాశక్తి. అమ్మా, రా సూర్య. ఏమిటి బాబు? మొత్తం లెక్కలన్నీ మేనేజర్ నాకు అప్పగించారమ్మా. చాలా సంతోషం. ఆ, అమ్మా, మీకు ఇందాక ఓ ఫోన్ కాల్ వచ్చిందమ్మా. హలో. ఆంటీ దేవిని ఆ. హాఫ్ అన్ అవర్ లేట్ గా వస్తానంటీ. అలాగా? ఓకే, సరే ఓకే. ఎవరమ్మా? ఇంకెవరు, మన పిచ్చి పిల్ల నర్సు దేవినే. ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తాను అంది. సరే అలాగే రామ్మా అన్నాను. రాను రాను ఆ దేవికి పొగరెక్కువైందమ్మా. హ్మ్, తనకి వినోదాత్మకమైన డ్రామా చూపిస్తాను, మీరే చూస్తారుగా. అలాగా? సరే, ఏం చేసినా ఓ. జాగ్రత్తగా చెయ్యి, సరేనా? దానికి మీ పర్మిషన్ కావాలమ్మా. పర్మిషన్ గ్రాంటెడ్. కానీ సూర్య, వినోదంగానే ఉండాలి. కేర్ఫుల్ గా చెయ్యి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. అల్లరి పిల్లాడు. ఇదిగోండి. హలో సార్, మీరు ఇక్కడ సూర్య అంటే మీరేనా? అవును, మీరెవరు? నేనే సార్, డ్రామా ఆర్టిస్ట్ శకుంతలాదేవి. ఓ, నువ్వేనా? మన డ్రామాకి కరెక్ట్ ఫిగర్. ఏమిటి సార్ మాట్లాడకుండా నిలబడ్డారు? పైన కింద ఎప్పుడు చూడలేనట్టు చూస్తున్నారేంటి? లేదు, నువ్వు నటించబోయే క్యారెక్టర్ కి కరెక్ట్ గా సూట్ అవుతావా లేదా అని చూస్తున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఒక నర్సువి, ఇంకో నర్సుతో గొడవ పడాలి. ఓకే సార్, నా డైలాగ్ పేపర్ ఇవ్వండి. డైలాగ్ పేపరా? నీ నోట్ నుంచి ఏం మాటలు వస్తాయో అవే డైలాగ్స్. చాలా థ్యాంక్స్ సార్. నాకు సొంత డైలాగ్స్ తో నటించాలని ఆశగా ఉంది. అది ఇప్పుడు నెరవేరబోతోంది. నీ ఆశ పూర్తిగా నెరవేరుతుంది. ముందు నువ్వు నాతో రా. ఓకే సార్, ఇప్పుడు చూడండి నేను ఎలా నటిస్తానో. అమ్మా, తను వచ్చేసింది. ఆ, ఆ, నమస్తే ఆ, అమ్మా. నమస్తే. సరే, నీ పేరేమిటి? నా పేరు శకుంతలాదేవి. ఓహో, ఏ హాస్పిటల్ నుంచి వస్తున్నావేమిటి? మాధవ్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఓ, వెరీ గుడ్. ఆ రబ్బర్ బొమ్మ దేవిలాగా లేటుగా రాకూడదు సుమా. చచ్చా, నేను పంక్చువాలిటీ మెయింటైన్ చేయడంలో నంబర్ 1. ప్రతి నెల నీకు జీతం 5,000. రావడానికి పోవడానికి ఆటో ఫేర్, అదర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో కవర్డ్. కానీ నువ్వు పనిలో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకేనా? ఓకే మ్యామ్. ఇదిగో, నీ పని నువ్వు ప్రారంభించు. ఇందులో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. నువ్వే నాకు ఇంజెక్షన్ చెయ్యి. అలాగే మేడం, ఇదిగోండి. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను. టైం అవుతోంది, ఇంజెక్షన్ చెయ్యి. ఇదిగో చేస్తున్నాను మేడం.
ఈ చేతికన్నా మేడం? హే ఆగు. ఎవరు నువ్వు? చూస్తుంటే తెలియడం లేదు. నర్స్ని. ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నా? మాధవ్ హాస్పిటల్స్ లో ఇంజెక్షన్ చేయటం ఎలాగో తెలుసా నీకు? చేస్తాను, చూడు. నిన్ను వదలవే. సూర్య, ఏంటమ్మా ఇలా రా ఏంటి బాబు. గొడవ? ఏయ్, దేవి ముందు చేతి. హే దేవి, తను నిజమైన నర్సు కాదు. అవును, ఇదంతా మన సూర్య సెటప్పే. అప్పుడప్పుడు నువ్వు లేటుగా వస్తున్నావు కదా, అందుకని. అమ్మకి ఏదన్నా జరిగితే వాడు తట్టుకోలేడు దేవి. ఇక మీదటైనా పనిలో జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఉద్యోగం ఊస్టింగే. సూర్య, చెప్పండమ్మా. తనకివ్వాల్సింది ఇచ్చేసి సరేమ్మా. ఆటోలో పంపించు. ఓకేమ్మా. ఎమ్మ శకుంతలాదేవి, చాలా బాగా యాక్ట్ చేసావే. వెళ్ళిరా. చాలా థ్యాంక్స్ మ్యామ్. ఆ ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళమ్మా. వెళ్ళొస్తా మేడం. వెళ్ళిరా. ఏమిటా లుక్కు? పర్స్ తీసుకో. వచ్చి ఇంజెక్షన్ చెయ్యి. ఇకపై నన్ను పిలవాలనుకుంటే ఈ నర్స్ క్యారెక్టర్స్ అవి వద్దు సార్. ఆ, హీరోయిన్ వేషం ఉంటే పిలవండి. దానికే ఉంది, పిలిస్తే పోయే. ఇప్పుడు బయలుదేరండి, అవసరం వస్తే ఓకే పిలుస్తాను. సార్, థ్యాంక్ యూ. బాయ్. అమ్మా, ఆఫీస్లో చిన్న ప్రాబ్లం, నేను వెళ్ళాలి. టెన్షన్ పడకు, అన్నీ సవ్యంగా మార్నింగ్, జరుగుతాయి. గుడ్ మార్నింగ్ మేనేజర్. బ్యాంక్ పని అయిపోయిందా? బ్యాంక్ పని అయిపోయిందమ్మా. ఒకే ఒక చెక్ లో మీరు సైన్ చేయాలి. కొన్ని బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. దేన్ని పెండింగ్ పెట్టకండి. నేనేం చేస్తున్నాను? ఖాళీగానే ఉన్నాను కదా, సంతకం పెట్టమంటే పెడతాను. ఇటివ్వండి. సరేనమ్మా, సరే. ఇందులోనమ్మా చూసి పెట్టండి. ఏంటయ్యాలా వింతగా చూడకపోతే అలా పక్కగా వెళ్ళి నిలబడొచ్చు కదా. మేనేజర్, సూర్య ఎప్పుడూ నాతోనే నా పక్కనే ఉంటాడు. ఓకే? సరేనమ్మా. అమ్మా, ఇక్కడ ఒక సంతకం చెయ్యాలి. పెట్టేనా? అలాగే. ఓకే. ఓకే అమ్మా. సూర్య, నా తర. సరేమ్మా. నా గురించి నీకు తెలియదు. అమ్మా, మీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఎక్కడుంది? మందులవి తీసుకోవాలి. అవును సూర్య, నా ప్రిస్క్రిప్షన్ ఆ ఫైల్లో చెక్ బుక్ తో పాటు పెట్టేశాను. వెళ్ళి త్వరగా మేనేజర్ సరేమ్మా. దగ్గరికి వెళ్ళు. మేనేజర్ గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అమ్మగారు పిలుస్తున్నారా లేక వీడు పిలిచేటట్టు చేస్తున్నాడా? అమ్మా, రండి రండి. ఎక్స్ట్రీమ్లీ సారీ, మిస్టేక్ అంతా నాదే. ఆ ఫైల్లో నా మెడికల్ ప్రిస్క్రిప్షన్ వదిలేశాను. ఇందులో ప్రిస్క్రిప్షన్, మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏది ఉన్నట్టు లేదమ్మా. సరిగ్గా చూడండి, అందులోనే పెట్టాను. ఏంటి మేనేజర్, ప్రిస్క్రిప్షన్ తీయమంటుంటే చెక్ బుక్ తీస్తున్నారు? అదే పిల్లలు స్కూల్ ఫీజు కోసం. అది పర్వాలేదు పర్వాలేదు, నో ప్రాబ్లం. Okay. ఎలాగో ఈ మంత్ శాలరీ ఇవ్వాలి కదా, అవును. అందులో ఒక లీఫ్ లో సైన్ చేశాను. ఇంకో లీఫ్ లో సైన్ చేస్తే సరిపోతుంది. కలిపి తీసుకోవచ్చు. సరేమ్మా. ఇటువంటి లేదమ్మా, లేదమ్మా, పర్వాలేదు. ఆల్రెడీ మీరు సైన్ చేశారు 5,000 రూపాయలకి. దాని పక్కన ఇంకో 0 పెడితే సరిపోతుంది. వెరీ గుడ్ ఐడియా. చూసారా మేనేజర్, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. దట్ ఈస్ సూర్య. ఆయనతో పాటు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకురా బాబు. రండి మేనేజర్. నన్ను ఎందుకు కాపాడినట్టు ఇదేదో సస్పెన్స్ గా ఉందే. వదలనురా, ఆ జానకని వదలను, జానకని వదలను. అమ్మగారిని పోయి అలా అంటారేంటి? ఒరే, నేను ఆ అమ్మ ఎదురుగుండా నిలబడినప్పుడే నాకు అది అమ్మరా, ఇప్పుడు ఉత్తి బొమ్మ. ఇలా చూడరా, వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి ఈ కోట్లో మా తాత ముత్తాతలేరా మేనేజర్లు. కానీ ఏంటి కానీ? పొట్లం ఓపెన్ చేయరా, తక్కిన కదంతా తర్వాత చెప్తాను. ఓపెన్ చేస్తాను. నాకు చాలా కాలం నుంచి ఇలాంటి లాన్ లో ఓపెన్ ప్లేస్ లో మందు కొట్టాలని నేను ఎన్నో సార్లు అనుకున్నాను రా. నేనొక్కడినే రూమ్ లో మందు కొట్టి చాలా బోర్ కొడుతున్నదిరా. అమ్మ లేకపోతే నేనే ఇంటికి రాజునరా. అందుకే ఉదయాన్నే ప్రారంభించారా? అమ్మగారు ఉన్నప్పుడేమో అమ్మగారు అని అంటావు,
అమ్మ లేనప్పుడేమో అమ్మ బొమ్మ అని అంటావా? ఇదిగో తీసుకోండి. ఏంట్రా మనసులోనేదో కొనుక్కుంటున్నావు, నన్ను తిడుతున్నావా? అదేం లేదు, ఉదయాన్నే ప్రారంభించారు కదా, మీ ఒంటికి సరిగ్గా పడుతుందో పడదోనని చిన్న ఫీలింగ్ అంతే అనుకుంటున్నావా? అవును, ఎక్కడ వదిలేం? ఆ జానకమ్మ గురించి ఏదో మాట్లాడుకుంటూ అక్కడ వదిలేం కదా. ఏంట్రా జానకమ్మ, పెద్ద జానకమ్మ ఎవడో కొత్తగా వచ్చాడు, వాడిని నెత్తినెక్కించుకొని ఏదేదో ఆడుతున్నది. వాడేంట్రా కొత్తగా చించేసింది? ఆ జానకి తమ్ముడేమో ఈవిడ ఆస్తి మొత్తం కాజేయాలని ఆవిడ ముగుడిని జైలుకు పంపించేశాడు. ఆ విషయం సూర్య గారు తెలుసుకుని ఆవిడకి ఏమైనా హెల్ప్ చేశాడా? అంతేకాకుండా 35 సంవత్సరాలుగా ఈ బంగ్లా మీద కోర్టులో కేసు జరుగుతుంది, దాన్ని వీడేమైనా సాల్వ్ చేశాడా? ఆడేమి చేశాడు రా వంకాయ్. ఆ జానకమ్మ గారేమో గుడికి వెళ్ళినప్పుడు తల తిరిగి దబ్బని కిందన పడిపోయారట. వాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆవిడ్ని కాపాడాడట. ఆ మాత్రం చిన్న సహాయానికే వాడిని వెంట పెట్టుకుని తీసుకొచ్చి ఇదే బంగ్లాలో పెట్టుకున్నారు. తట్టుకోలేకపోతున్నారా. అరే వదిలేయండి సార్, మిమ్మల్ని మార్చడానికి ఎంతో మంది వచ్చారు, కానీ వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. ఎన్నెన్నో ప్లాన్లు వేశాను, ఎక్కడి నుంచో వచ్చిన అనాథ ఎదవా నా ప్లాన్లు మొత్తం సర్వనాశనం చేశాడ్రా. ఎలా వదులుతానరా, ఎలా వదులుతానా? ఆపుకుంటున్నా కూడా ఎక్కటం లేదురా. సార్, వాడిని వదిలించుకోవడానికి ఒకే ఒక్క దారి నేను మీరు చెప్పినట్టు చేయడమే. రే, నా గుండెల్లో అగ్నిపర్వతం రగులుతూ ఉంటే చాలా మంచి ఐడియా ఇచ్చి దాన్ని చల్లార్చావు కదరా. ముగుడేమో జీవిత ఖైదీగా జైల్లో పడి ఉన్నాడు, తమ్ముడేమో శత్రువు అయ్యాడు. వాడితో నీ కథ మొత్తాన్ని మారుస్తాన్రా. సార్, మిమ్మల్ని మేనేజర్ అనుకున్నాను కానీ మీరు పెద్ద మ్యాజిక్ మ్యాన్ అండి. నా మ్యాజిక్ ఏంటో నువ్వు చూడాలా? ఇప్పుడు చూడు. సూర్య, ఆ? ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు కదా, నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు అమ్మగారిని శ్రద్ధగా చూసుకునే ఒక నర్స్ అనుకుంటున్నాను. కేవలం నర్స్ అనే అనుకుంటున్నారా? ఇంకేం అనిపించట్లేదా? ఎందుకలా అడుగుతున్నారు? మీరు నన్ను లవ్ చేస్తున్నారా? తెలుగు ఆడపడుచుకి చీర కట్టే అందం. నువ్వు చీర కట్టుకుంటే బాపు బొమ్మలా ఉంటావు. అది మానేసి ఈ పొట్టి డ్రెస్ ఏంటి అసహ్యంగా? డ్రెస్ గురించి వదిలేయండి, మీ మనసులో ఉన్నది చెప్పండి. నా మనసులో ఎప్పుడూ మా అమ్మగారే ఉంటారు, ఇంకెవరికి స్థానం లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అమ్మ తర్వాత మీ మనసులో ఇంకెవరున్నారో చెప్తారా ప్లీజ్? ఆవిడ తర్వాత కూడా మా అమ్మగారే ఉంటారు, ఇంకెవరికి నా మనసులో చోట్లేదు. మరైతే నేను? నీ గురించి నేను ఒకే ఒకటి అనుకుంటున్నాను. చెప్పండి, ఏమనుకుంటున్నారు? చూడ్డానికి మాత్రమే నువ్వు అరేబియా గుర్రంలా ఉన్నావు, కానీ నీకు బుర్ర లేదు. నా మనసులో ప్రేమ ఆయనకు ఎలా చెప్పాలో తెలియడం లేదే. ఓ గాడ్. ఏమైంది? ఆ అమ్మాయి దేవి ఇంకా రాలేదు, ఎందుకో తెలియడం లేదు. ఈరోజు కాళ్ళు చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి సూర్య. ఆ అమ్మాయి వస్తేనే నాకు ఇంజెక్షన్ చేస్తుంది. నన్ను దేవికి ఫోన్ చేయమంటారా? వద్దు సూర్య, అది సరేమ్మా. హలో మేడం, నేను దేవిని. దేవి, చెప్పండి మేడం. మేడం మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు నువ్వు? ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఏమిటి హాఫ్ అన్ అవర్ అని? బండి రిపేర్ అయింది మేడం. ఓ అలాగా. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను సూర్యని పంపుతాను, నిన్ను పికప్ చేసుకుంటాడు. ఓకే? ఓకే మేడం. సూర్య, ఏంటమ్మా? తన బండి రిపేర్ అట, సరే. వెళ్ళి తన్ని పికప్ చేసుకుంటా. ఓకేమ్మా. ఓకే, వస్తాను. నేను పైన వెయిట్ సరేమ్మా. చేస్తాను. ఛ! ఛ! ఏంటిది ఈ టైంలోనే లేవాలా? అసలే మేడం తిడుతున్నారు. అయ్యో, త్వరగా స్టార్ట్ అవ్వు. హలో, ఏమైంది? హాయ్ సూర్య, సరైన సమయానికి వచ్చారు. ఏంటి ప్రాబ్లం? బండికి ఏమైంది? ఏమైందో తెలియడం లేదు, స్టార్ట్ అవ్వట్లేదు, ఆగిపోయింది. బండి ఎందుకు అంత ఫాస్ట్ గా నడుపుతున్నారు? ఫాస్ట్ గా నడిపానా? అనవసరంగా ఎందుకు అంత ఫాస్ట్ గా నడుపుతున్నారు? చూడు, నేను కావాలని ఫాస్ట్ గా నడపలేదు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా. ఒకవేళ నేను కింద పడి నాకు దెబ్బ తగిలితే అప్పుడు ఏమయ్యేది? మొత్తానికి సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చాను కదా, ఇంకెందుకు అరుస్తావు? ఇకపై మెల్లగానే నడుపుతానులే, ఓకేనా? ఊరికే జోక్ లేకండి. నేనేం జోక్ లేయడం లేదు.
నిజమే చెప్తున్నాను. అదేం కాదు, ఊరికే అప్పుడప్పుడు బ్రేక్ లేసి నేను వచ్చి అవును, మీ మీద నువ్వు పెద్ద పడాలని ఇలా ఐశ్వర్యరావి. చేశారు. నాకేమన్నా అయితే అప్పుడేం చేస్తారు? పెద్ద నర్సు బేరంలా ఉంది. నువ్వు పెద్ద నర్సు కదా, నీకేదైనా అయితే నువ్వే మందులు వేసుకుని హాయిగా ఇంట్లో పడుకుంటావు అంతే. ఇది పెద్ద తింగరబుచ్చిలా ఉంది. ఏంటేంటి ఇప్పుడు అమ్మా ఏమన్నారు? తల్లి, ఏదో తెలియక వాగేశాను. నువ్వు దయచేసి ఇంట్లోకి వెళ్ళు. అది దేవి. గుడ్ మార్నింగ్ మేడం. రారా, గుడ్ మార్నింగ్. ఏమైంది సూర్య? అమ్మా, పెట్రోల్ ట్యాంక్ స్ట్రక్ అయింది, అందుకే బండి స్టార్ట్ కాలేదు. నా బండిలో తీసుకొచ్చాను. ఓ అలాగా, జాగ్రత్తగా తీ. అబ్బా, ఇంజెక్షన్ తీ. ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో, ఎస్ డాక్టర్. ఐఎమ్ కమింగ్. 5 minutes లో వచ్చేస్తాను. ఎవరికో appointment? ఓకే. ఆగాగు. అమ్మా తల్లి, నువ్వు ఇంజెక్షన్ ఇప్పుడు చేయక్కర్లేదు, రేపు చేద్దు గానిలే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సూర్య, తను చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. వెళ్లే దారిలో ఏదైనా జరిగినా జరగచ్చు. నువ్వే వెళ్ళి తన హాస్పిటల్లో డ్రాప్ చేసిరా. థ్యాంక్ యూ మేడం. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. డ్రాప్ చేసి వస్తాను. సూర్య కరెక్ట్ గానే అన్నాడు. తను కాస్త స్క్రూ లూస్. ఏమిటి దేవి, డల్గా ఉన్నావు? నేను ఎంత ట్రై చేస్తున్నా సూర్య మాత్రం నా వల్ల పట్టం లేదే. ఎందుకెందుకే టెన్షన్ పడుతున్నావు? సూర్యాన్ని వల్ల వేసుకోవడానికి నేను ఐడియా చెప్తాను. తీయగా హాయిగా మురిచేయరా, మెల్లగా చల్లగా మర్దించరా, వేడిగా వాడిగా మత్తేకించి జోరును తగ్గించి మందేయరా. వచ్చేస్తా తీసుకొని వెళ్ళరా, నచ్చాక నన్ను వలచి ఉంచేసుకో, కోరికల తీరగా పంచేసుకో, నన్ను మలచి తడబడి తపనలు తగ్గించరా, కలబడి తహతహ తీర్చేయరా, మన్మద మంత్రం వేసయ్యరా, ముడిబడి జతబడి ద్రోహం చేసే సుఖం నాతో సుఖమే రాయలా మరి జగమే. వేడిగుంది ఎదలో, వేడుకుంది పదలో, పంచుకోర వచ్చి వయసు నీదిరా, అందినంత పొంది అదిమి కోరినంత, వేచి ఉన్నదంతా గడుసు పిల్లడా, నిన్ను చూస్తూ ఉంటే నాలో రేగి తాపం, సొగసే నీకు ఇచ్చి వేస్తా పూలహారం. సుఖం నాతో సుఖమే రాయలా మరి జగమే.
ఉన్నదంతరా కత్తిలాంటి కన్నే వేచి ఉంది రారా కొంట ఈడు గిల్లి రుచులు చూడరా కమాన్ ఏదో కొత్త బాణం కోరే లేత దేహం గదిలో గాలి కూడా రాదోయ్ నేను ఉంటే సుఖం నాతో సుఖమే రాయలా మరి జగమే చేస్తా తీసుకొని వెళ్ళర నచ్చాక నన్ను వలచి ఉంచేసుకో కోరికల తీరగ పంచేసుకో నన్ను మలచి తడబడి తపనలు తగ్గించరా కలబడి తహతహ తీర్చెయ్యరా మన్మద మంత్రం వేసయ్యరా ముడిబడి జతబడి ద్రోహం చేసే సుఖం నాతో సుఖమే రాయలా మరి జగమే సరిగ్గా పట్టు మహేశ్వరి. అలాగే అమ్మా. అబ్బా ఈ చేయి కాస్త పట్టు. ఎక్కడమ్మా? అక్కడే. ఇదిగోనమ్మా. ఆ? ఏమిటమ్మా ఇది? ఎప్పుడు లేనిది నీరసంగా ఉన్నారు మీరు? ఏం చెప్పమంటావు మణి, ఆ. ఈ కాలు ఈ చెయ్యి బాగా నొప్పిగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ నర్సు దేవి లీవ్ పెట్టేసింది. అందుకే తనని పిలిచి కాలు పట్టమన్నాను. అమ్మా ఒక మంచి వైద్యం ఉంది చెప్పమంటారా? చెప్పు. పొద్దున్నే మేకకాళ్ళ సూపు, సాయంత్రం ములగాకు సూపు. అన్ని నొప్పులు దెబ్బకు పారిపోతాయి. చూడండి కావాలంటే. బాలే చెప్పావులే. నీ వంట గురించి నాకు తెలీదు. నోరు మూసుకొని నీకు ఇష్టమైనవేవో నువ్వు చేసుకొని తిను పో. నేను డాక్టర్ అవటం అమ్మగారికి ఇష్టం లేనట్టుగా ఉంది. అమ్మా ఏమైందమ్మా? కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? నాకున్నది అదే కదా. ఉండదా మరి? ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే ఇలాగే ఉంటుంది. కాసేపు అలా బయటకు నడిస్తే మీ నొప్పులన్నీ మాయమైపోతాయి. నా మాట వినండి. అవును కదా. రండమ్మా. అందుకే సూర్య ఎప్పుడూ నా పక్కనే ఉండాలి అంటుంటాను. రామ్మా. మెల్లగా జాగ్రత్తమ్మా. రామ్మా మెల్లగా. డైలీ ఇలా కాసేపు నడిచారనుకోండి, ఆ తర్వాత నర్సు దేవి అవసరం మీకుండదు. ఏమిటి దేవి, నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టున్నావు? అవును, నీ కళ్ళు చూస్తే అలాగే అనిపిస్తోంది. అది నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా ఉన్నావు. ఆంటీ అది ఏమిటే? సూర్యాని నాకు దీనికే ఇంత బిల్డప్పా? సూర్యాని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే కదా? తనతో నువ్వు అప్పుడప్పుడు మాట్లాడడం నేను చూశానులే. సూర్య నా కొడుకు, నా మాటని ఎప్పుడూ జవదాటడు. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి ఆయన్ని ఇక్కడికి తీసుకురా. డాడీకి ఎప్పుడో చెప్పాను. ఆయన గనక ఒప్పుకుంటే మీ ఇద్దరికి పెళ్లి చేయడం నా బాధ్యత. థ్యాంక్ యూ. ఏమిటి దేవి, సంతోషమేనా? దీన్ని పెళ్లి చేసుకొని నా కొడుకు ఎన్ని పాటలు పడతాడో.
ఏయ్ నువ్వా సారీ దేవి, ఏదో ఆవేశంలో. పర్వాలేదులేండి, ఆవేశంలో ఎవరినో కొట్టలేదు కదా, మిమ్మల్ని కట్టుకోబోయేదాన్నేగా. ఓ వెన్నెల మౌనమాయే మనసు గుండెలలో రేగెనులే తెలియరాని దిగులు. ఐడియా చెప్పమంటే గేదెలాగా నెమరెత్తావేటి? నేను వదలను. ఏదైనా ఖర్చులకైనా పనికి వస్తాయని 5కు 10కి పువ్వులు అమ్ముకుంటుంటే అది జడగుట్టింది కాకుండా ఆర్డర్ కూడా వేశారు. అది మాత్రమేనా? అర్ధరాత్రి మంచి నిద్దట్లో ఉండగా నన్ను గిల్లి లేపేసి ఆడెళ్ళి చక్క నిద్రపోయాడు. అదైనా పర్వాలేదయ్యా, నేనేదో కిరాణా సరుకుల్లో చిన్న దెబ్బేస్తా ఉన్నాను. ఆటిని పోగేసి నేనేమన్నా మేడ కట్టగలనా? ఏముంది, కట్టుకోవడానికి ఒక వడ్రాణం చేయించుకుందాం అనుకున్నాను. అంతలోనే కనిపెట్టేశాడు. ఫ్రాడ్ కనిపెట్టి అదేమిటంటాడు ఇదేమిటంటాడు, నా కంటి మీద నిద్ర లేకుండా చేశాడయ్యా వాడు. అయితే మొత్తానికి వాడు మనందరికీ శత్రువే. అవును, వాడిని ఎలాగైనా వదిలించుకొని తీరాలయ్యా, లేకపోతే నా బుర్ర పగిలిపోద్ది. అడు మంచి నిద్రలో ఉన్నప్పుడు పెద్ద బండరాయి తీసి ఆ నెత్తి మీద వేసేసి నోట్లో తులసి నీళ్ళు పోసేద్దామా? పాలు పోసి జీవితాంతం ఓసలేకపోతానని నేను రెడీగా లేను. నేను ఐడియా చెప్తా వినండి. చెప్పు. ఏంటి బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాడు? వాడు వచ్చే దారిలో మనం నూనె పోద్దాం. మన మీద అరవటానికి వాడు స్టైల్ గా నడుచుకుంటా వస్తాడు. కాలక్కడ పెట్టగానే సర్రన సారి దబుక్కును పడతాడు. అయ్యో నడుస్తాడు, ఊగిరి ఆగిపోయింది, సచ్చూరుకుంటాడు. ఎలా ఉంది ఐడియా? ఎలాగుంది? మరి బాగుంది. ఉండండి, లత కూడా రాని. మనకు అద్దెందుకు, ఆడు కదా ముఖ్యం. మనల్ని ఎన్ని పాటలు పెట్టాడు. ఈ నూనె మీద జారి అది ఎన్ని ఎరగడం నా కళ్ళరా చూడాలి. అయినా కూడా ఏంటయ్యా అయినా కూడాను? ఐడియా చెప్పినప్పుడు ఓహని చేయింది కదా, ఇప్పుడు రాలేదు కదా, నువ్వు పోయివయ్యా. సరే. ఈ మాత్రం నూనె చాలు అడి నడ్డెరగటానికి. అయిపోతాడు నా కొడుకు. బ్యాంకు నుంచి డ్రా చేసిన అమౌంట్, ఎక్స్పెండిచర్ అమౌంట్ ఏమాత్రం టాలీ కావడం లేదే. ఏమై ఉంటుంది? ఏమీ అర్థం కావడం లేదు. ఇవాళ మేనేజర్ సంగతి అటు ఇటో తేల్చేయాలి, వేరే దారి లేదు. జాగ్రత్త. ఏంటిది ఇలా దొల్లేస్తున్నారు? లేదా బాబు నీకెట్టయిపోయింది. ఆ సూర్యునికి బుద్ధి చెప్తానని చెప్పి నా నట్టి విరగొట్టేశారు. ఏంటిది? ఎటువంటి పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి? ఎటువంటి కళలు రాకూడదే? ఎందుకంటే నా మనసు నిండా నా రోసి మాత్రమే ఉంది. సింగారం రమ్మందే వస్తవా పిల్ల వస్తవా, నీ ముద్దులన్నీ మూట గట్టి ఇస్తవా, నాకే ఇస్తవా. నువ్వంటే అంతే చాలు నీతోటే వస్తరా, నువ్వంటే అంతే చాలు నీతోటే వస్తరా, నీకోసం నా ఈడు వందోయ్ సొందరా. వచ్చావంటే అదరాలే అందము, నువ్వు నచ్చావంటే బెదరాలే పర్వము. మావా మావా నువ్వు నాకే సొంతము, నువ్వు నేను ఇంకా చేద్దాం కాపురం. సింగారం రమ్మందే వస్తవా పిల్ల వస్తవా, నీ ముద్దులన్నీ మూట గట్టి ఇస్తవా, నాకే ఇస్తవా.
వయసుని లేత మనసుని నా ఈడు వేడిగా నీ తోడు పోరలే నీకోసం వెచ్చాలే ఇంటిలో రేగే జోరులో ఏ మోజుబడి పూల ఒడి చేరుకుంటినే నీ వంపులకే బందీనై కరిగిపోతినే ఏ సంతకాడ సంతకొచ్చి సోకు దోచుకో నా ఉప్పు చూపి షేపు చూపి అల్లుకోరా ఓయ్ వచ్చావంటే అదరాలే అందము నువ్వు నచ్చావంటే బెదరాలే పరువము ఆహా మావా మావా నువ్వు నాకే సొంతము నువ్వు నేను ఇంకా చేద్దాం కాపురం ఓయ్ సింగారం రమ్మందే వస్తవా పిల్ల వస్తవా నీ ముద్దులన్నీ మూట గట్టి ఇస్తవా నాకే ఇస్తవా పిల్ల ఏందో నీ సందడి చాలే నీ గారడిని ఎవ్వారం నాకు తెలుసు ఎల్లవో ఆటలు చెల్లవో అరే ఏందే నీ అల్లరి నాతోనే ఉండవే నీ ఈడంతా నాకు అద్దెకియవే నువ్వు నాకేలే అరే రాను కోర మానుకోర పిచ్చి గంతులు నీ ఆటలింక చెల్లవులే చాలు కేకలు నువ్వు రాను అంటే కుర్ర ఈడు ఊరుకోదులే నీ తోడు లేక తెల్లవార్లు గోరుగుంటదే వచ్చావంటే అదరాలే అందము నువ్వు నచ్చావంటే బెదరాలే పరువము హా మావా మావా నువ్వు నాకే సొంతము ఆహా నువ్వు నేను ఇంకా చేద్దాం కాపురం హే సింగారం రమ్మందే వస్తవా పిల్ల వస్తవా నీ ముద్దులన్నీ మూట గట్టి ఇస్తవా నాకే ఇస్తవా అన్నా ఈ కుటుంబాన్ని ఎంత నా ప్రశ్న చేయించుకుని రెండేళ్ళు అయింది కానీ ఈ పెళ్ళానికి 3 నెలల కడుపు అద్దెల్లాగా. వీడే ఆపరేషన్ చేసుకున్నాడు వాళ్ళ పక్కింటి సుబ్బయ్య ఆపరేషన్ చేసుకోలేదు కదా. నా పెళ్ళం కడుతున్న సంగతి నీకెవరు చెప్పారు పక్కింటి సుబ్బయ్యే అది సంగతి. ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నట్టో? బట్టలు ఉతుక్కుంటున్నాం. అమ్మగారి కోసం ఎవరు గెస్ట్లు వచ్చారు, మీరు వెళ్ళి జ్యూస్ తీసురండి. ముతికింది చాలు, ముందు పని చూడండి. తీసుకొస్తున్నాను నీకు కూడా కలిపి. మీరు కానివ్వండి అయ్యా. నా పెళ్ళ మీద ఎందుకే అన్యాయంగా నిందేశారు నేనెక్కడేసాను లోకులేశారు. లోకలు కాకులయ్యా ఆ కాకుల్లో ఏదో కాకి పని సరే, రా చేశారు. వెళ్దాం. ఏయ్, నేనే పాపం జరుగుతుంది నా మీద రుత్తవి నీ అంతు తేలుస్తాను. తెలిసేది ఇంటి తాళం వేసుకో. ఠాన్ ఠాడాయ్. ఇది జ్యూసు. నిజంగా చూసానా నీ బుద్ధి చూపించుకున్నావు. రే ఆ రోజు మన నుంచి తప్పించుకున్నాడు కదా, ఈ రోజు నేను కలుపుతున్నాను చూడండి. ఈ రోజు తప్పించుకోవడం వాడి వల్ల కాదు. ఈ దెబ్బతో వాడికి ఎమోషనే కాదు, లూజ్ మోషన్. అవును బాగా కలుపు, ఈ దెబ్బతోడు అయిపోవాలి. ఈ రోజు వాడు పట్టంతా గర్రం అయిపోవాలా? ఇంకో 10 నిమిషాల్లో వాడు పాక్కుంటూ వస్తాడు చూడండి. అక్కడ అమ్మగారు అరుస్తున్నారు చ్చ. ఆ, మ్, ఆ, ఈ పాటికి తాగేసి ఉంటాడా? ఇప్పుడు చెప్పండి. వచ్చే నెల 16వ తేదీన మన ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరగబోతున్నాం. ఈ సంవత్సరం మీరు తప్పకుండా వచ్చి పాల్గొనాలి. ఇది మన ఊరి ప్రజలందరి కోరిక. మా తాతగారు ఊరు సీతానగరమే అయినా నేను పుట్టింది పెరిగింది ఈ దాక్షాయిని కోటలోనేగా. వాడు ఖాళీ. అవును, ఇదేంటి మన లతలాగా ఉంది? అవును అతే అన్న అవునా, ఇదేమిటి జాకెట్ లూజ్ అయిపోయింది? దోశలో ఏం కలిపావయ్యా? ఆ? ఒకటే విరోచనాలు అవుతున్నాయి. అందుకేగా కలిపాను. మాత్రలో అదే కదా. అమ్మా, అయ్యో 10కే బోర్లా పడుకుంది. వీక్ బాడీ. మా నాన్నగారు బతుకున్నంత వరకు ఆయనే చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ నేనే చెయ్యాలిగా. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం మంచిది. అమ్మా, మేము వస్తాం. మంచిది. సూర్య, చెప్పండమ్మా. తప్పకుండా ఈ ఫంక్షన్లో మనం పాల్గొవాలి. అలాగేనమ్మా. ఏమిటి బాబు ఇది?
నీ పుట్టినరోజని సూర్యబాబే చెప్పాడు. మీ పుట్టినరోజు ఎప్పుడో మీ పాస్పోర్ట్ చూసి తెలుసుకున్నానమ్మా. దీనికి నేను ఆశపడింది లేదు, ఫంక్షను చేసుకోలేదు. మీరు ఆశపడకపోవచ్చమ్మా, మా కోసం జరుపుకోవాల్సిందే. మీరు ఊరుకోండి, ముందు కేక్ కట్ చేయండి. అవునమ్మా, మా మాట కాదనకండమ్మా. మీరందరూ చల్లగా ఉండాలి. భగవంతుడి అనుగ్రహంతో దీర్ఘాయుష్తో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మామూలుగా అందరికి ప్రతి పుట్టినరోజుకి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతుంటుంది, కానీ మా అమ్మగారికి అది తగ్గుతూనే ఉంది. అమ్మగారు నవ్వారు, కత్తి చేతికి ఎక్కి కోసేస్తారు. ముందు కేక్ చూపించండి అయ్యా. కొవ్వొత్తు వెలిగించమని చెప్పాను కదా, వెలిగించు. ఆ. లేదమ్మా, ముందు మీరు తినండి. సూర్య, అమ్మా, ఏంటమ్మా మీరెందుకు పైకి రావడం? పిలిస్తే నేనే కంగారు వచ్చేవాడుగా. పడకు. కూర్చో ఇలా. విషయం ఏంటమ్మా? నీతో చెప్పండమ్మా. ఒక విషయం మాట్లాడాలి. నేనేం చేయాలో చెప్పండమ్మా. అది ఒక తల్లి తన కొడుక్కి ఏం చేస్తుంది? కడుపు నిండా మంచి ఆహారం, వేసుకోవడానికి మంచి డ్రెస్, ఆ సౌకర్యాలన్నీ ఇక్కడ నాకున్నాయి. ఏ లోటు లేదు. అది ఆ, మరేం లేదు. ఆ, ఆ, దేవి గురించి నీ అభిప్రాయం ఏమిటి? మంచి నర్సే, కానీ కొంచెం స్క్రూలోస్. భలేవాడివే. పాపం బాబు, ఆ పిల్ల తను నిన్ను ప్రేమిస్తోంది. ఆ విషయం నీతో చెప్పలేక మదన పడుతోంది. అది నేను అర్థం చేసుకున్నాను. నేను తన్ని పిలిచి, నువ్వేం బాధపడకు, మా అబ్బాయి సూర్యతో నేను మాట్లాడి తప్పకుండా మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను అని తనకి నేను మాటిచ్చాను. నీకు ఇష్టమేనా బాబు? ఏంటమ్మా మీరు నన్ను అడుగుతున్నారు? మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? మీరేం చెప్పినా నాకు అంగీకారమే. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నా కొడుక్కి పెళ్లి కాబోతోంది. లత, వద్దయ్యా. పరిగెట్టద్దు లత, చాలు, పరిగెట్టద్దు. వద్దు. పరిగెడితే నీకు కాళ్ళు ఎప్పేస్తాయి. వద్దు. అలాగే నిలబడు. వద్దయ్యా, ఏదైనా నా చేతిలో పెట్టు. చేతిలో అంత పెట్టను, నోట్లోనే పెడతాను. అది కాదయ్యా, ముందు నా చేతిలో లత, పెట్టు. ఈ రోజు నీ పుట్టినరోజు, నేను నీకు నోట్లోనే పెడతాను. పట్టు, నోరు పట్టు. పెట్టు, తెరవ. చాలయ్యా. ఇదిగా ఇక్కడ దాచుకో, మిగిలింది ఇక్కడ దాచుకో. బాగా తీయగా ఉంది. బాగోకుండా ఎలా ఉంటుంది? నా చేత్తో చేసిన లడ్డది రుచి బ్రహ్మాండంగానే ఉంటది. అదంతా నువ్వు చేయకూడదు, నేనే చెయ్యాలి. ఇలా నువ్వు అలాగే నిలబడు, నేనే చేస్తాను చూడు. చాలయ్యా. వీళ్ళెందుకు వచ్చారు? సమయం సందర్భం తెలియదు కదా. లత, ఈ రోజు నీకు నగ్న రోజే. నీ నోట్లో పెట్రోల్ పోయా, ఈ రోజు దానికి పుట్టినరోజు. ఏదో సంతోషం మాట్లాడిపడిపోయింది. లత, నీ బంగారు పాదాలకి వెండి పట్టీలు. ఇదిగో ఇందులో ఉన్న డ్రెస్ చేసుకున్నావంటే 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు నీ వెనకాలే పడతారు తెలుసా? చాలు చాలు చాలు. లతాకి ఈ రోజు పుట్టినరోజు, అందుకని పుట్టినరోజు పాట మనం ఇప్పుడు పాడబోతున్నాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, ఆపండి. మీరు అరిచి గోల్ చేయడానికి ఇది సంత కాదు, కోట. దాక్షాయణి కోట. పిచ్చి పిచ్చి వేషాలని మానేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి. ఊరికి అరబాగవయ్యా, మా మీద అధికారం చెలాయించడానికి అసలు నీకేం అధికారం ఉందయ్యా? రోడ్డు పొయ్యి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా జానికమ్మ, ఆవి నన్నాలి. ముందు చినిగిపోయిన చొక్కా వేసుకున్నాడు, ఇప్పుడు రంగు రంగుల చొక్కాలు వేసుకొని బడాయిలు చేస్తున్నాడు. మరి ఇంతకంటే ఏం చేస్తాడు బాబు? ఎక్కడో దిక్కు లేకుండా అనాథగా తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి అడ్రస్ ఇచ్చింది కదా అమ్మ. మరి అధికారం చేయకుండా ఊరుకుంటాడా ఏమిటి? మీరు చెప్పినట్టుగానే నేను అనాథని, కానీ నేను మిమ్మల్ని నా అయిన వాళ్ళుగా చూసుకుంటున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. వస్తాను. పని చేసుకుందాం. సూర్య, అమ్మా, ఏంటమ్మా? అందరినీ పిలువు బాబు.
సీను ఇలారా. ఏంటి సార్? అమ్మగారు జీతం ఇస్తున్నారు, తీసుకో. శివ నువ్వురా. మణి నువ్వురా. వస్తానా అమ్మా. దేవి నువ్వురా. థ్యాంక్స్ మేడం. ప్రసాద్ సార్ రా. ఆ, ఉమ్. సునీల్ అయ్యా, రావయ్యా. ఇది వస్తున్నాయ్యా. ఉమ్. తీసుకో. ఇదిగో వస్తున్నానుండు. చాలమ్మా చాలు, కావస్తే తర్వాత ఎక్కువిద్దాం. చాలా సంతోషమ్మా. మురళి ఏదో వస్తున్నానయ్యా. అమ్మా జాగ్రత్త, ఎక్కువ ఇవ్వద్దు. చల్లగా ఉండడం. మేనేజర్, అమ్మా నేను బయలుదేరుతున్నాను. లెక్కలన్నీ సూర్యకి అప్పచెప్పండి. అలాగేనమ్మా. ఏంటయ్యా నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? చూసావా అక్కడ అందరూ వాళ్ళు నిలబడున్నారు, నిన్నేదో అడగాలనుకుంటున్నారు. రండి రండి, వచ్చేదో అడగండి, మీ మనసులో ఉన్న మాట అడగండి. మేనేజర్ సార్, ఇందులో జీతం ఎక్కువగా ఉంది. ఏమిటి అర్థం? జీతం కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయా? మా లెక్కలు సెటిల్ చేసి పంపించేద్దాం అనుకుంటున్నారా? ఏంటి సూర్య, ఏంటిది? పరివాళ్ళు విశ్వాసంతో పనిచేయడం లేదంటే జీతం తక్కువనేగా అర్థం. అందుకే అమ్మగారితో చెప్పి మీకు పనికి తగ్గట్టు జీతం పెంచమని చెప్పాను. అందుకే అమ్మగారు జీతం పెంచారు. ఓయ్, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. నువ్వు పేరుకు మాత్రమే సూర్యుడు బాబు, మనసు మాత్రం చంద్రుడు. సారీ బాబు, నీ గురించి ఏదో తప్పుగా ఊహించాం, అది తప్పని తెలియజేశావు. ఎప్పటికైనా అర్థం చేసుకున్నారు, నాకదే సంతోషం. కానీ నా జీతం ఏమీ పెంచినట్టు కనబడ్డలేదే. మీ జీతం కూడా వచ్చే నెల నుంచి పెంచుతాం అన్నారు. రండి రండి. నమస్కారం మేడం, నాన్నగారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. చాలా సంతోషం. రమ్మన్నారట. అవునండి, దేవికి సూర్యకి పెళ్లి చేయాలని నా మనసుకు అనిపించింది. అందుకే దేవితో చెప్పి మిమ్మల్ని పిలిపించాను. అది కాదమ్మా, దేవి నాకు ఒక్కతే కూతురు. అదే కాక తల్లి లేని పిల్ల. మా అబ్బాయికేనండి దేవిని అడుగుతున్నాను. అంటే సూర్య నా కొడుకే. మీకు అభ్యంతరం అక్కర్లేదు. మీ అమ్మాయి దేవి నాకు కోడలు కాదు, కూతుర్లాంటిదనుకోండి. మా అబ్బాయి సూర్య తనని ఎంతో బాగా చూసుకుంటాడు. సూర్య మీ కొడుకని చెప్పిన తర్వాత నేనేం మాట్లాడగలను? మంచి పనులకు ఆలస్యం చేయకూడదు, వెంటనే జరిపించండి. ఏం దేవి, ఇప్పుడు సంతోషమేనా? మరి నే వస్తానమ్మా. మంచిదండి. రామ్మా. ఇప్పుడు మాత్రం ప్రేమలకు పోస్తున్నావు. ఇన్ని రోజులుగా ఎందుకు నన్ను చూడడానికి రాలేదు? అంటే నా మీద నీకున్న ప్రేమ అబద్ధమే కదా? ఏంటత్తా ఇది? ఇలా బంధాలని అనుబంధాలని వదులుకుని ఎందుకిలా ఒంటరిగా కష్టపడ్డావు? బంధాలు అనుబంధాలా? బంధాలు అనుబంధాలట. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తిని అంతస్తుని మా ఆయన నాకిచ్చి వెళ్ళారు. నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా నా క్షేమం కోసం అమ్మా అమ్మా అని తప్పించిపోతున్నారే ఇక్కడున్న వీళ్ళందరూ. అంతకు మించి నా కడుపున పుట్టిన వాళ్ళు కూడా నన్నిలా చూసుకుంటారో లేదో తెలీదు. నాకు బిడ్డలు లేని కొరతని ఆ భగవంతుడు సూర్య ద్వారా తీర్చేశాడు. రోసి, అందరిళ్లల్లో అమ్మే పిల్లలందర్నీ చూసుకుంటుంది. కాని నా విషయంలో ఈ అమ్మనింత ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు ఇక్కడున్న ఈ పిల్లలే. సూర్య లాంటి ఒక మంచి పిల్లాడు నా దగ్గరకు వస్తాడని ఆ భగవంతుడు నాకు పిల్లలు లేకుండా చేశాడేమో. వేరే మతం వాణ్ణి ప్రేమించానని మా వాళ్ళు నన్ను వదిలేశారు. మా ఆయన్ని హత్యానేరం కింద జైల్లో పెట్టించారు. నాకింత ద్రోహం చేస్తే ఆస్తి ఐశ్వర్యం మీద కన్నేసిన నా బంధువుల్ని నేను వద్దనుకున్నాను. నా మీద నిజమైన ప్రేమని అనురాగాన్ని పంచే నా క్షేమాన్ని కోరుకునే జీవి ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటాడని నేను అనుకున్నాను. నా నిరీక్షణకు ఫలితమే
నా కొడుకు సూర్య. ఒక తల్లిగా వాడి విషయంలో నేను బాధ్యతగా ప్రవర్తించాలిగా. అందుకని వాడికి పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. అమ్మా సూర్య, రా సూర్య, సమయానికి వచ్చావు. రోసి, నేనింతసేపు నీతో చెప్తున్నాను కదా, ఆ సూర్య ఇతనే. నాకు కొంచెం పనుందమ్మా, అది చూసుకొని వస్తాను. ఏమిటి రోసి అలా చూస్తూ ఉండిపోయావు? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. తనెవరో తెలుసా? నా తమ్ముడు కూతురు రోసి. ఓ. వాడికి ప్రేమ లేకపోయినా దీనికి నేనంటే ప్రాణం. దీన్ని తీసుకువెళ్ళి పైన మేడ మీద రూమ్ చూపించు. ఓకే మ్యామ్. వెళ్ళు. రోసి, ఫ్రెష్ అప్ అయ్యిరా అమ్మా. అలాగే అత్త. అమ్మయ్యా. మేడం, మాత్ర ఇవ్వనా? మందులు మాత్రలు అవేవి ఇప్పుడు వద్దమ్మా. హలో, బోర్ కొడుతుందమ్మా? అలాంటిదేం లేదత్తా. పర్మనెంట్ గా ఒక నర్సుని పనిలో పెట్టుకున్నట్టున్నా. అవును రోసి, ఏం చేయమంటావు? ప్రతిరోజు మందులు మాత్రలు ఇంజెక్షన్లు. అందుకే దేవిని నర్సుగా అపాయింట్ చేశాను. పొద్దున్నే వచ్చేస్తుంది, సాయంత్రం వెళ్ళిపోతుంది. అది సరే గాని నువ్వు కన్నని కొడుకుని నాకు ఇంట్రడ్యూస్ చేశావు. మరి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూపించలేదే? తెలుసుకోవాలనుకుంటున్నావా? సాక్షాత్తు ఈ దేవి. ఛ! హాయ్. ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నావు? మరేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? చెప్పు రోసి. సీతాకోకచిలుక సినిమా చూశాను, నీ జ్ఞాపకం వచ్చింది. ఆ సినిమాలో కార్తీక్ రాధ ఎలా ఉంటారో అదే విధంగా నువ్వు నేను ఉండాలని ఆశపడుతున్నాను. నా ఆశ కూడా అదే రోసి. నా ఉద్దేశంలో ప్రేమకి జాతి మతం అనేవి లేవు. నా మనసుకి ఏది మంచి అనిపిస్తుందో అదే చేస్తాను రోసి. చూడు రోసి, నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను నా నుంచి దూరం చేయలేదు. మనిద్దరం జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తాం. ఎన్నెన్ని జన్మలకైనా మనిద్దరిని ఎవ్వరు విడదీయలేరు సూర్య. రోసి, తను ఎన్నో రకాలుగా ప్రయత్నించింది, వాడు ఒప్పుకోలేదు. కాని రోసి, ఈ అమ్మ చెప్పిన ఒకే ఒక్క మాటకి వాడు ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నాడు. వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొనుండాలి. అదంతా ప్రాప్తమే. సూర్య ఎక్కడా? సూర్యని మందులు కొనుక్కురమ్మని నేనే పంపించాను. మాట విన్నాను. అఫ్ కోర్స్, నేను ఇంకెవరినైనా పంపించమనే చెప్పాను, కానీ నేనే వెళ్తానని అతనే వెళ్ళారు. ఇప్పుడే పనులు చెప్తున్నావా? నో, అలాంటిదేం లేదు. చెప్పాలంటే అందరి చేత ఆయనే కరెక్ట్ గా పనులు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరి తప్పుల్ని తెలుసుకుని వాళ్ళని మారుస్తున్నారు. అది మాత్రమే కాదు, ఇంత అందమైన నేను ఎన్నిసార్లు రెచ్చగొట్టినా నన్ను ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు సూర్య. అందుకే నాకు ఆయనంటే అంత ప్రేమ. మొదట్లో ఆయన దగ్గర నా ప్రేమను తెలిపినప్పుడు ఆయన అస్సలు ఒప్పుకోలేదు. కానీ మేడం నా ప్రేమను గుర్తించి సూర్యతో మాట్లాడి ఆయన్ని పెళ్లికి ఒప్పించారు. ఎందుకో తెలీదు గాని రోసి, కొన్ని రోజులుగా సూర్య ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటున్నారు. హ్యాపీగానే ఉండట్లేదు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను నా నుంచి దూరం చేయలేదు. పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉంటాడులే. ఆల్ ది బెస్ట్ సూర్య. ఎందుకా? కోట్ల రూపాయలు ఇచ్చినా ప్రపంచంలోని కొనలేనిదొకటి తల్లి ప్రేమే సూర్య. ఆ తల్లి ప్రేమ నీకు దక్కింది. అది మాత్రమే కాదు, నిన్ను ప్రేమగా చూసుకోవడానికి ఒక అందమైన భార్య రాబోతోంది. అందుకే ఆల్ ది బెస్ట్. నువ్వు నా పరిస్థితి గురించి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నా మనసులో ఉన్న బాధ గురించి నాకు మాత్రమే తెలుసు. ఏ రోజీ, ఆంటీ రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ కి నీకు ఫోన్ వచ్చింది. త్వరగా వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సరే, వస్తాను. ఎన్నెన్ని జన్మలకైనా మనిద్దరిని ఎవరు విడదీయలేరు సూర్య. సూర్య, ఏమైంది బాబు?
ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏమీ లేదమ్మా, కంట్లో నలుసు పడింది. అమ్మా, నా చిన్నతనంలోనే నేను అమ్మను పోగొట్టుకున్నాను. అమ్మ ప్రేమను నోచుకోలేని దురదృష్టవంతుణ్ణి. కానీ తల్లి లాంటి మీ ప్రేమ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రేమ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఈ జన్మకి ఇది చాలు. ఇక నాకే కోరికలు లేవు. జీవితాంతం మీకు సేవ చేసుకునే భాగ్యం నాకివ్వండమ్మా. అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతున్నా నిజమైన ప్రేమ కోసం అలమటించేదాన్ని. అది నీ కళ్ళలో చూశాను సూర్య. ఆప్యాయతని నీ కళ్ళలో చూశాను. నువ్వు ఆలస్యంగా వచ్చినా ఈ తల్లి మనసులో అమృతాన్ని కురిపించావు. నేను నిన్ను నా కొడుగ్గా చూడడం లేదు సూర్య. నా కన్న తల్లిని నాకు జ్ఞాపకానికి తెచ్చావు. నేను చాలా కాలం బతకాలనుకుంటున్నాను. అది కూడా నీకోసం సూర్య, నీకోసం. సూర్య, మీది మనసా బండరాయా? మీకసలు ప్రేమించడమే చేత కదా? నా మనసు బండరాయి అంటున్నావా? ప్రేమ గురించి నాకేం తెలుసని అంటున్నావా? ప్రేమను కళంకపరచకూడదనుకునే నన్ను ఇంత మాట అంటావా? ఒకప్పుడు నా మనసంతా ప్రేమతో నిండిపోయి ఉండేది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న మీరు కొన్ని రోజుల నుంచి నాతో సరదాగా ఉండకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, నా మనసు నిండా ఆ రోసయ్య ఉంది. వచ్చినాడు తడిపియవే రాగాలి నాలోన పులకింతలే రా రా ఓ వెల్లువై హరివా నా రా వెల్లువై రా రా ఓ వెల్లువై హరివా నా రా వెల్లువై ఊయమ్మవాన వచ్చినులే నువ్వచ్చినాడు తడిపియవే
నువ్వు వచ్చినాడు తడిపియవే రాగాలే నాలోన పులకింతలే రా రా ఓ వెల్లువై అరే వా నా రా వెల్లువై రా రా ఓ వెల్లువై అరే వా నా రా వెల్లువై లైవ్ లో మలయాళం సినిమా చూస్తున్నట్టుగా ఉంది. ఏది ఏమైనా దొంగచాటుగా చూడడంలో ఒక కిక్ ఉందిరా. మనం చూస్తున్నామని వాళ్ళకి తెలిసిందో కళ్ళలో కారం కొడతారు, జాగ్రత్త. దొంగ సచ్చినాడు. అక్క, ఆ దొంగ సచ్చినాళ్ళు మళ్ళీ దాక్కొని చూస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఈ బుడ్డోడికి ఏదైనా జరిగిందే అనుకో, నీ మొగుడికి వీళ్ళమ్మకి కూడా నువ్వే సమాధానం చెప్పాలి. నాకు తెలియదు. అవును, మీ ఆయనకి వాళ్ళ అమ్మకి ఏదో సంబంధం ఉందట. ఏమన్నాడు ఎరగొట్టేసిందా బాబు? అలా మెల్లగా నడుము చేసావు, వెనకుంటూ కొట్టిందా? అబ్బా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. మొత్తం వాయిన్ చేసింది. ఇదిగో డాక్టర్ ఉంది కదా, అడుగుదాం. అసలు ఈ అవమానం అంతా నీ వల్లేరా. అందులో ఆ పచ్చ చీర కట్టుకున్నది పిచ్చ కొట్టుడు కొట్టిందిరా. అది కొట్టిన దెబ్బలకి నా పక్కేమికి 2 అంగుళాలు దిగిపోయిందిరా కిందకి. అయ్యో, లైట్ గా చూసినందుకే వెయిట్ గా కొట్టేశారు. నువ్వే ఆలోచించి చూడు. చదువుకున్నావా, ఉద్యోగం చేసావా, టౌన్ లో 4 ఫిగర్స్ సెట్ చేసావా, హ్యాపీగా ఉన్నావా, లేకుండా ఎందుకురా ఈ పల్లెటూరులో ఇలా కష్టపడుతూ పనిచేస్తావు? అలా పని చేస్తే తప్పేంటి మావా? చదువు పేరుతో అందరూ పట్నం వెళ్ళిపోతే ఇక వ్యవసాయం చేసేదెవరు? ప్రజలు 2 పూట్ల భోజనం చేయాలంటే మనం కష్టపడి వ్యవసాయం చేయాలి. అర్థమైందా? పొండ్రా పొండి, మీరు ఎందుకు పనికిరాని దద్దమ్మలు. తోటలో కొబ్బరి బొండాలు దించారు, వెళ్ళి తాగి మీరు అక్కడే ఉండండి. నాకు చాలా పని ఉంది, పూర్తి చేసుకుని బాగా తున్ను. రే మామ, రారా, మనం వెళ్ళిపోతాం. దండ పెడతారయ్యా, వదిలేయండి అయ్యా. ఎక్కడికి పారిపోతావు? నీ కన్నేసా. నా కంట్లో పడిన ఏ ఆడది కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఎన్నాళ్ళని తప్పించుకుంటావే? ఈ రోజు నువ్వే నా బొమ్మిడి అలా పులుసు. ఆగవే.
ఎందుకే రన్నింగ్ రేసు ఎక్కడికి ఏయ్, ఆగవే. ఛ. ఏయ్. ఏయ్. ఆగవే. ఎందుకే నన్ను అల్లాడిస్తున్నావు? ఈ సెంటిమెంట్ డైలాగులు ఎందుకే? ఉప్పు కారం తిన్నాకే తిప్పలని తప్పవు కదే. ఎందుకే ఈ ఎండలో నన్ను ఎండ పెడతావు? ఇలా చూడు, నువ్వు ఎంత ఏడ్చి గీ పెట్టుకున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు. కాసేపు కోఆపరేట్ చేస్తుంటే పని అయిపోద్ది కదే. ఏయ్, చూడవే, మర్యాదగా బతిమాలుకుంటాను కదా, నన్ను రెచ్చగొట్టకే నాకు తెగ కోపం వస్తదే. ఊరికే కొరమేను కొరమేను అంటారు కానీ ఎండి చేప టేస్టే. ఉప్పు ఎక్కువే కాస్త, అయినా పర్వాలేదే. అయ్యి తిన్నగా వెళ్ళబట్టి మీళ్ళే. మీ ఆయన వచ్చేలా ఉన్నాడు, నేను జారుకుంటాను. ఓకే, ఎందుకు ఈ గొడవ? ఓకే. నమస్కారం. అందరికీ నమస్కారం. ఏమిటి విషయం? ప్రతి సంవత్సరం మన ఊరి తిరణాలకి మీరు చందాలిస్తారు కదమ్మా, అందుకే ఈసారి కూడా నిన్నే వస్తారనుకున్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఊర్లో ఏ విశేషం జరిగినా కూడా ఈ అమ్మాయి మనకు సాయం చేస్తుంది. వాళ్ళ ఆయన చేసే పాపాలన్నీ ఈవిడ చేసే పుణ్యమే కాపాడుతుంది. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదిగోమ్మా. చాలా సంతోషం అమ్మా. పదండ్రా. చాలా గొప్ప మనసు. నేను బయటకు వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తిని పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటి కలా? అది సరే, నీకు తెలిసిపోయిందా? ఏం కావాలి నీకు? 5 రూపాయలు ఇవ్వు. అంతేనా? ఇదిగో. ఏంటి ఒట్టి కాగితం? ఐ లవ్ యూ అని రాసివ్వు. ఏంటి ఆలోచిస్తున్నా? అరే దాని మీద ఐ లవ్ యూ అని రాసివ్వయ్యా. కరెన్సీ నోటు మీద ఏం రాయకూడదు. పాపం, నువ్వు అడుగుతున్నావుగా, రాసిస్తాను. ఇదిగో. లోజు పిల్ల, లోజు పిల్ల, లోజు పిల్ల, ఈ లోజు పిల్లాడు నీకోసం మెంటలై తిరుగుతున్నాడు. లోజు పిల్ల, లోజు పిల్ల. 1 మినిట్. 5 రూపాయలు ఇవ్వు. ఏంటి ఆశ్రాశమని చూస్తున్నావు? చిల్లరొద్దు, నోటు కావాలి. ఒట్టినోడు నాకెందుకు? దాని మీద ఐ లవ్ యూ అని రాసి. ఇదిగో. థ్యాంక్ యూ. 1 మినిట్ ప్లీజ్. ఐ వాంట్ ఓన్లీ 5 రూపీస్. ఓకే, టేక్ ఇట్. లూజు పిల్ల, లూజు పిల్ల, లూజు పిల్ల, నీకోసం ఈ పిల్లాడు పిచ్చోడయ్యాడు. వెంకటస్వామి అంటే ఎవర్రా ఇక్కడ? కాకినాడలో డబ్బులు ఇచ్చారయ్యా. లెక్కంతా కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్ గా ఉందయ్యా. తేడా ఏం లేదు. లేదయ్యా. సరే, నువ్వు వెళ్ళు. వెంకటస్వామి, నువ్వేం చేస్తావంటే అన్ని కొబ్బరి చెట్లు ఎక్కి చెట్టుకో మంట చొప్పున తీసి నాకివ్వు. అలాగేనయ్యా. 1 కాదురా, 2 తీసుకురా. ఇది మన సూర్య తోట. ఇక్కడ మనం చెప్పిందే వేదం. వెళ్ళు. అలాగే 2 హెల్మెట్లు తీసుకురా. వెళ్ళు త్వరగా. ఏంట్రా మట్టలు కొట్టేమంటున్నారు? మొత్తం చెట్టునే నరికేమని చెప్పలేపరా? సూపర్ ఐడియా కదా. అదే సూర్య, రే అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సూర్య, రేపు మట్టల ఊరేగింపు జరుగుతోంది. రేపు ఉదయాన్నే మట్టలు తీసుకెళ్లి నా లవర్కి ఇచ్చి నా లవ్ చెప్పానంటే మా లవ్ సక్సెస్ అవుతుంది. ఇస్తావా? ఇవ్వకపోతే నేను ఏడుస్తాను. ఏమనుకున్నావు? రే సూర్య, అమ్మాయికి ప్రేమ గురించి చెప్పడానికి చాలా ఐడియాలు ఉన్నాయిరా. వీళ్ళు లవ్ చేస్తున్నది క్రిస్టియన్ అమ్మాయిని. క్రిస్టియన్ అమ్మాయిని లవ్ చేయడానికి ఇంతకంటే మంచి ఐడియా లేదురా. ఏమంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. ఇదిగోనండి మీకు కావాల్సింది. రే వాటేసుకోరా, ముద్దు పెట్టరా, ఫీల్ అవ్వు. లవ్ గురించి బాగా ఫీల్ అవ్వు. అది థ్యాంక్స్. సరే, రే బాగుంది. ఎస్కేపా.
ఏ సమయంలోనైనా ఎలక్షన్ రావచ్చయ్యా. అందుకని మనం అలర్ట్ గా ఉండాలి, విజయం సాధించాలి కదా. అవునన్నా. ఏమయ్యా, వచ్చేది ఆనందేనా? అవును. అన్నయ్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు అవతల ఉన్నాడు, నేను వస్తాను. అలాగన్నా. రావయ్యా. నమస్తే అన్నయ్య. ఏంటి మీరు ఎంత దూరం వచ్చారు? ఊరికే వచ్చాను బంగారాజు. పేపర్లో చూశాను, మీటింగ్లో ఎదరగొడుతున్నావే, గొప్పోడు అయిపోయావా? మీకంటే మేము ఎక్కడ గొప్పండి. కొల్లూరు బ్రిడ్జ్ కాంట్రాక్ట్ ని తిరిగి ఇచ్చేయమని చెప్పాను, జ్ఞాపకం ఉందా? అదేంటంటే అన్నయ్య, హైకమాండ్ వాళ్ళు పార్టీ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఓ, అందుకనే ఈ లేటు. ఈసారి మన పార్టీ వస్తే మనం లాగేసుకోవచ్చు అన్నయ్య. ఏంటి నాకే డైలాగ్ చెప్తున్నా? డైలాగ్ కాదన్నయ్య, మనం పైకి ఎతకడానికి నేను కొత్త రూట్ చెప్తున్నాను. అర్థమైంది. అధికారం ఉంటేనే ఆడుకోవచ్చు అంటావు, అంతే కదా? అందులో సందేహమే ఉందన్నయ్య. ఎలాగో నారాయణమూర్తి మనసాన పడ్డాడు, ఆడుగానే పట్టమన్నాడంటే ఉప ఎన్నికలు వచ్చేస్తాయి అంటావు. అలా జరగాలనే దేవుడికి మొక్కుకొని వస్తున్నాను అన్నయ్య. ఏదో మంచి జరిగితే చాలు. నమస్తే అన్న. ఉంటా మరి. అయ్యా, దేవుడు బొమ్మేసాను చూడండి అయ్యా, చూసి ఏదో కొంత సాయం చేయండి అయ్యా. బొమ్మ బాగుంది కదయ్యా. లోపల సిలువు కనపట్లేదా నీకు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ప్రతి ఏదో నా కొడుకు బండిని టచ్ చేస్తుంటే నేనేం చేస్తాను చూడు. ఎవరో ఏంటి? లేదయ్యా, ఇప్పుడే ఎమ్మెల్యే గారిని చూశాను. ఏమంటాడు? బ్రిడ్జి కట్టాలంటే అధికారులకు రావాలట. ఈ పని ఆడవల్ల ఏటట్టుగా లేదు, మనమే చూసుకోవాలట. అన్ని పనులు నేను చేస్తే ఇక మీరెందుకురా నాకు? ఇలా చూడు, నేను ఇంత ముందులా కాదు, నేను వచ్చి మాట్లాడతానులే. అరే నీకెవరో సెల్లు కొనిచ్చింది? హాయ్, ఐఎమ్ రోసీ. మీరెలా నాకు ఆ మట్టను పంపించారు? ఒక్కటి తెలుసుకోండి, మీకు పంపించిన ఆ కొబ్బరి మట్టకు కులమత భేదాలు లేవు. రాబోయే ఫెస్టివల్కి మీకు చర్చిలో ఉపయోగపడుతుందని నేనే కొబ్బరి మట్టను కోసి పంపించాను. కులమత భేదాలు మనమే చూస్తాం గాని చెట్లు పుట్లు చూడవు కదా. మీ మనసుకి అలా అనిపించొచ్చు, కానీ మా నాన్నగారు లాంటి మతపిచ్చి పట్టిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు. నాన్నగారులా ఎవరికి వాళ్ళు కులం మతం అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్న మన ఊళ్ళో మీలాంటి వాళ్ళు. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నేనేం మెగాస్టార్ను కాదు గాని మనం ఇంకేదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది. లేదండి, నేను మీతో ఈ విషయం మాత్రం మాట్లాడదామని వచ్చాను. మీ మంచితనం చూశాక మీతో ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉండాలనుంది. అలాగా? అయితే ధారాళంగా అందుకు మాట్లాడండి. ఇది సమయం కాదు, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. దేవకుమారుడైన పరిశుద్ధ ఆత్మకు ఆమేన్. దేవకుమారుడైన పరిశుద్ధ ఆత్మకు ఆమేన్. కొబ్బరి బొండం తాగేస్తావా? కమ్మని అందం ఇచ్చేస్తావా? సొమ్ములు సొంతం చేసేస్తారా? అమ్మడి అందం ఇచ్చేస్తారా? ఎదురు పడితే నే వదిలిపెట్ట, నీతోటే నా కాపురం, ఓ చిలక సాగిస్తానా సంబరం. సొమ్ములు సొంతం చేసేస్తారా? అమ్మడి అందం ఇచ్చేస్తారా? కొబ్బరి బొండం తాగేస్తావా? కమ్మని అందం ఇచ్చేస్తావా?
పంచుకుందాం కోలాటం ఆడుకుందాం కోరింది పంచుకుందాం ఆరాటం తీర్చుకుందాం పోరాటం చేసుకుందాం చెత్తకొచ్చి తీర్చుకోవే ముడుపులు అన్ని నా కాడికొచ్చి నేర్చుకోవే ముడుపులు కొన్ని ఆడుకుందమా ఆటకొస్తావా తాళి కడతవా నవ్వుతాను జారిపోతివా జోరు తగ్గదే పారిపోతివా వేడి ఒగ్గదే బొసురేగును రారా మామా నీ ఇంటికొచ్చి వేసుకుంట గొళ్ళెం నేను కొబ్బరి బోండం తాగేస్తావా కమ్మని అన్నం ఇచ్చేస్తావా సొమ్ములు సొంతం చేసేస్తారా అమ్మడి అందం ఇచ్చేస్తారా వారాలు చూసుకుందాం వర్జాలు చూసుకుందాం మేళాలు పెట్టుకుందాం తాళాలు వేసుకుందాం తాళి కట్టి చేసుకోర్రా వేడి పంచి నంచుకోర్రా వన్నెలు సున్న వెన్నెల్లో దోచుకోర్రా ఓర్ని నెక్కరు రేపు పండగ ఓ సిగుమ్మడు నిన్ను వదలనే చూసి సొమ్ములు దోచుకుందునే నీ దగ్గర చాలు తొందర ఓర్ని పవరు చూడలేనురా కాకరేగిన రావే పిల్ల నీ అందమంతా రంగరించి తాగేస్తాను సొమ్ములు సొంతం చేసేస్తారా అమ్మడి అందం ఇచ్చేస్తారా కొబ్బరి బోండం తాగేస్తావా కమ్మని అందం ఇచ్చేస్తావా ఎదురు పడితే నీ వదిలి పెట్టా నీతోటి నా కాపురం ఓ మావా వస్తావా ఓ సుందరా కొబ్బరి బోండం తాగేస్తావా కమ్మని అందం ఇచ్చేస్తావా సొమ్ములు సొంతం చేసేస్తారా అమ్మడి అందం ఇచ్చేస్తారా టైం అవుతోంది ఎంతవరకు రాలేదు ఏమై ఉంటుంది ఇక రాదేమో ఛ, ఎంతసేపని ఎదురు చూడాలి రానివ్వు ఇవాళ తన పని అయిపోయింది ఎంత కోపం అదే వచ్చేసాను కదా మొహాన్ని ఎందుకు అని పెట్టుకోవడం సూర్య రోసి నువ్వు ఇంతకు ముందులాగా లేవు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సూర్య నువ్వు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు నేను నాకు నువ్వు అని సంతోషంగా జీవితం మీ నాన్న ప్రతి దాంట్లో కులమత భేదాలు చూస్తాడు అలాంటప్పుడు మీ నాన్న మన ప్రేమ వివాహానికి ఎలా అంగీకరిస్తాడనుకుంటున్నావు రోసి మనుషుల మాట పట్టించుకోవాలి గాని మృగాల మాట పట్టించుకోవడంలో అర్థమే లేదు సూర్య నా మాట విని వదిలేసే ఈ సంతోష సమయంలో నువ్వెందుకు అనవసరంగా ఆయన గురించి మాట్లాడుతున్నావు యు ఆర్ కరెక్ట్ మనం సంతోషంగా ఉండే ఈ సమయంలో మీ నాన్న గురించి మాట్లాడుకొని అనవసరంగా మన టైం ఎందుకు వేస్ట్ చేయడం పద ఏమయ్యా సరుకు కొంచెం రుచి చూడు బాగులేదని మాత్రం చెప్పకో సరిగ్గా ఉందన్నా ఏయ్ ఫోన్ రింగ్ అవుతున్నా తీయండి అయ్యా తీస్తానులే మా అమ్మాయికి శివాలయంలో ఏంటయ్యా పని ఉండదయ్యా నేను చూశానండి నువ్వు ఎవరినో చూసుంటావయ్యా ఫోన్ పెట్టు సరుకు చాలా బాగుందయ్యా ఇదో ప్యాకెట్ ఇవ్వ ఏమయ్యా గుళ్ళో చూసింది నువ్వు మా అమ్మాయిని కాదయ్యా ఎవరిని చూసావో ఏంటో నువ్వు నాకు ఫోన్ చేయొద్దు రే నేను అన్నను మాట్లాడుతాను ఏంటి చెప్పు విషయం ఏంటి అయ్యా అమ్మాయి గారిని ఇప్పుడే గుడిలో రేయ్, చూశానయ్యా. సరిగ్గా చూసావా చూశానయ్యా మన అమ్మాయేనయ్యా చూశాను కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నానయ్యా సరే నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నాను సరేనయ్యా ఈ రేటు ఫైనలైజ్ చేయండి నేను వస్తాను రేయ్ రండ్రా
ఏమైందండి? ఎందుకు కొడుతున్నారు? రోసి ఏ తప్పు చేసినా నేను నిన్నే కొడతాను. ఎందుకంటే దాన్ని నువ్వే కట్టుబాటులో ఉంచాలి. రోస్ ఎక్కడా? ఓ, నువ్వు ఎక్కడున్నావా? రోసి, నాకు తెలిసి ఎవరు తప్పు చేసినా మీ నాన్నగారు ఒక్కసారి క్షమిస్తారు. ఇప్పుడు నేను క్షమించారనుకుంటున్నాను. నేను దెబ్బలు తిండవు నువ్వు మళ్ళీ చూడాలనుకుంటున్నావా? నువ్వు చదువుకున్నదానివి, అర్థం చేసుకుంటావా అనుకుంటున్నాను. చెప్పరా. నేను బద్రీని సార్. ఆ సూర్యగాడిని కనిపెట్టారా లేదురా? అది వదిలేసి బద్రి వంకాయ ఇవన్నీ ఎందుకురా కబుర్లో? అదే అడుగుతున్నా, ఆడు దొరికాడా లేదా అని. అన్ని చోట్ల వెతుకుతున్నాం సార్. ఎంతసేపు అని వెతుకుతారా? అదంతా నాకు తెలీదు. ఆడెక్కున్నాడు కనిపెట్టి ఆయన వేసేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. నేను చెప్పినట్టుగా చెయ్యి. పాడుపడ్డ వంతన దగ్గరికి తీసుకొచ్చి ఆడిని స్పాట్ లో మొక్కలుగా నరికేయండి. అర్థమైందా? ఇప్పుడే నేను చెప్పినట్టుగా చేయండి. సూర్య, రోసి, ఏమైంది రోసి? సూర్య, ఎందుకు అలా కంగారుగా వస్తున్నావు? నీ ఫీలింగ్ నాకు అర్థమవుతోంది. నువ్వు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా? ఏమిటి రోసి, చెప్పు. మనిద్దరిని విడదీయాలని ఎప్పుడో తీసుకున్న అప్పుకి మా నాన్న నిన్ను బలి తీసుకోవాలనుకుంటున్నారు. ప్రేమించక ముందు ఎన్నో విధాలుగా ఆలోచించొచ్చు, కానీ ప్రేమించిన తర్వాత భార్యాభర్తలు అవడం కోసం దేనికి ఆలోచించడం? ఇందులో నా నగలున్నాయి. దీంతో మీ తాతయ్య చేసిన అప్పును తీర్చే. అప్పుడే మా నాన్న నేనేం చేయలేరు. నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. ముందు వీటితో అప్పును తీర్చే సూర్య. లేదు రోసి, ఇది తప్పు. మా తాతగారు ఖచ్చితంగా ఏదో మంచి పనికే అప్పు చేసుంటారు. ఆ అప్పుని తీర్చాల్సిన బాధ్యత నాదే. మన ప్రేమకు అడ్డుగా ఉన్న మీ నాన్న నా ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయడం నాకు తెలుసు. చేసిన అప్పు గురించేగా ఆయన అడుగుతున్నారు. ఇచ్చేస్తే పోలా? ఎలా ఇచ్చేస్తావు? అది ఒక వారంలో. అవసరమైతే నేను కష్టపడి సంపాదించిన పొలాన్ని అమ్మేనా సరే మీ నాన్న అప్పు తీర్చేస్తాను. మళ్ళీ నేను కష్టపడి సంపాదించగలననే నమ్మకం నాకుంది. ఈ అప్పు నేను తీర్చేశానంటే అప్పుడు మనల్ని ఏ శక్తి విడదీయలేదు రోసి. నువ్వేం దిగులు పడకు. దేవుడున్నాడు, అంతా మంచి జరుగుతుంది. ఆయనే అంతా చూసుకుంటాడు. మన ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక ముఖ్య వార్త. రామాపురం అసెంబ్లీ అభ్యర్థి నారాయణమూర్తి చనిపోవటం వల్ల ఆయన స్థానానికి ఉప ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయని ఎలక్షన్ కమిషన్ చూసారా అన్నయ్య, చూసారా? నేను ఆ రోజే చెప్పాను కదా, ముసలోడు పోయాడంటే ఉప ఎన్నికలు వస్తాయని వచ్చాయి. చూసారా అన్నయ్య, ఆ 7 కొండల వాడే మన కోరిక తీర్చేశాడు. అన్నయ్య, మీరు ఎలక్షన్ లో నిలబడ్డారంటే ఒక్కడు కూడా మీకు పోటీగా నిలబడ్డావు. ఏమంటారు? ఒకవేళ ఎవడైనా నిలబడ్డాడనుకో వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకు పనికిరని ఈ పదవులని నాకెందుకయ్యా? పనికిరాదని ఎందుకంటారు? పదవులతోనే ఈరోజు పవర్ అన్నయ్యా. నీ చేతిలో పవర్ ఉంటేనే నీ స్టేటస్ పెరుగుతుందయ్యా. అది కాదు బంగారాజు, పదవి కోసం పడిచెచ్చేది నువ్వు. అటువంటిదే నన్నంటావేంటి? నేనెన్నో పదవులు అనుభవించాను, మీకు కూడా ఒక ఛాన్స్ ఇద్దామని. తమ్ముడు ఇల్రా, నాకు కూడా ఈ రాజకీయాలంటే అసలు పట్టదు. పోయిన వారమే మన వాడిని పోలీసులు పట్టుకున్నారు. మనం వాడిని జామీన్లో తీసుకురాగలిగామా? ఇలాంటి టైముల్లోనే రాజకీయాలు కావాలయ్యా. చెప్పాను, వినకపోతేనే కర్మ. అన్నయ్య, నేనెప్పుడు మీ మేలు కోరే చెప్తున్నాను. సగం జీవితం ఎండి చేపలతోనే అయిపోయిందయ్యా. ఇక మిగిలిన జీవితంలో తిమింగలాలను లైన్ వేయమంటారు. ట్రై చేద్దాం. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి మన ఆనంద్ గారు మన నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారు. మీ అమూల్యమైన ఓటు వారికి వేయవలసిందిగా కోరుచున్నా.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి మన ఆనంద్ గారు మన నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారు. మీ రేయ్, అమూల్యమైన ఓటు వారికి వేయవలసిందిగా ఏంట్రా కోరుచున్నాను. ఆనంద్ గారు ఎలక్షన్ లో నిల్చున్నాడా? వాడు గెలిస్తే మన జనం అధోగతే. ఈ విషయం మనం వెంటనే వెళ్ళి సూర్యకి చెప్పాలరా. పద 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 పద. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి మన ఆనంద్ గారు మన నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారు. రే మురళి, సూర్య ఎక్కడ్రా? ఏంట్రా అంత టెన్షన్ గా వస్తున్నారు? వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, నువ్వు మట్టి పిసుకుంటున్నావు. ఆనంద్ ఎలక్షన్ లో నిల్చున్నాడు. ఇక ఊరు బాగుపడ్డట్టే. ఏంటి సూర్య, ఈ ఊళ్ళో మగాడ లేనట్టు పొగరుగా మాట్లాడుతున్నాడు. వాడిని ఎదిరించి ఎవరు పోటీ చేయకూడదని సవాల్ చేస్తున్నాడా గుంటనక్కగాడు. నువ్వు ఆనంద్కి ప్రత్యర్థిగా నిలబడతావా? రే రే రే, ఏంట్రా? వీడిని చంపాలని పథకం వేసుకున్నావా? సూర్య, కావాలంటే నీకోసం చేస్తాను, కానీ వీడి కోసం చచ్చినా చావను. ఏంట్రా, నువ్వు వెళ్ళి ఓట్లు అడుగు. కరెక్ట్ గా చెప్పారా? మనం వెళ్ళి అడిగితే గ్లాస్ నీళ్లు కూడా ఎవరు ఓటేస్తారా మనకి? మనకు వెయ్యర్రా, కానీ సూర్యకు వేస్తారు కదా. వాడు డబ్బు మదంతో ఆడుతున్నాడు, అందుకనే వాడి చెంచాలు కూడా అలాగే మాట్లాడతారు. మనం చదువుకున్న వాళ్ళం, తెలివితేటలతో ఆలోచించాలి. ఈ ఊళ్ళో వాడి దగ్గర అప్పు చేయకుండా నిజాయితీగా బతుకుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సత్యమూర్తి గారే. మనం ఓ పని చేద్దాం, ఆయన్ని ఎలక్షన్ లో నిలబెట్టి ఆనంద్ గారిని ఓడిద్దాం. కరెక్ట్. నాకు తెలిసి ఆ దుర్మార్గుని ఎదిరించగలిగేవారు మన సత్యమూర్తి గారు ఒకరే. కూర్చోండి సార్. నిలబడతానయ్యా. అయ్యా కూర్చోండి అయ్యా. నేను నిలబడతానన్నది ఎలక్షన్ లో. మీ అమూల్యమైన ఓటు సత్యమూర్తి గారికి. 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 వెయ్యాలి మీ ఓటు వాహనం గుర్తుకే. 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 తమ్ముడు మన గుర్తుగా ఓటేయాలి అన్నా, మన గుర్తుగా ఓటేయాలి, మర్చిపోద్దు. రేయ్, అదంతా అయిపోయిందా? సరే రారా పద. వెయ్యాలంటే ఓటు పల్లెం గుర్తుకే. వెయ్యాలంటే ఓటు పల్లెం గుర్తుకే. వెయ్యాలంటే ఓటు పల్లెం గుర్తుకే. వెయ్యాలంటే ఓటు పల్లెం గుర్తుకే. వెయ్యాలంటే ఓటు వెయ్యాలంటే ఓటు వెయ్యాలంటే ఓటు బండి అటు తెప్పండి రా. వెయ్యాలంటే ఓటు రెడీగా ఉన్నా, పదండి. వెయ్యాలంటే ఓటు వెయ్యాలంటే ఓటు. తప్పకుండా సత్యమూర్తి గారికి ఓటేయండి. చాలా థ్యాంక్స్ అండి. మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. అలాగేనమ్మా, తప్పకుండా వేస్తాం. ఆయన మీకెంతో మేలు చేస్తారు. ఏమిటి తమ్ముడు, నీ కూతురే నీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది? ఏం చేద్దామంటావు? నీకేదో ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవాళ ఎంత మందు కొట్టినా నాకు కిక్ ఎక్కడం లేదు. సరుకు డూప్లికేటా? ఎందుకంటే
నిన్న అందరి ముందు ఆ సూర్యగాడు చాలా అసహ్యంగా మాట్లాడా అన్నయ్య. గాలి సొత్తుంటే మీకు డిపాజిట్లు కూడా రావనిపిస్తోంది అన్నయ్య నాకు. హాయిగా ఎండి చేపలకు అలవాటు పడినోడిని ఎన్నికలు నిలబెట్టింది ఎవరు? వీడు. నిలబడితే పలోమని ఓట్లు గుద్దేస్తారని చెప్పింది ఎవరు? వీడు. తీరా ఆఖరి రౌండ్ వచ్చేసరికి డిపాజిట్ కూడా దక్కదు అని చెప్తుంది ఎవరు? వీడే. ఈడా. ఏయ్. ఇప్పుడు ఈ హత్య చేసింది ఎవరు? వాడు. నాకారా డిపాజిట్ పోయేది? నిన్నే కాదురా, నీలాంటి చాలా మందిని చూశాను. తెలియకుండా ఎన్నికలు నిలబడ్డా, తెలిసి గెలుస్తాను చూడు. ఏయ్ అయ్యా, ఇలా రండి. చెప్పండి అయ్యా. చెప్పింది జాగ్రత్తగా వినండి. మీరేం చేస్తారంటే ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి మన క్యాన్వర్సింగ్ వ్యాన్ లేదు, అందులో వేసి పెట్రోల్ వేసి తగలబెట్టేయండి. సరేనయ్యా. వాళ్ళ పార్టీ ఆఫీస్ కాల్చిన ఒకే కారణంగా సూర్య వచ్చి ఈ ఎమ్మెల్యేని క్లోజ్ చేశాడని నేను పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. అర్థమైందయ్యా. వెళ్ళండి. సూర్య, మన సత్యమూర్తి అన్నగారు గెలిచిన వెంటనే ముందు ఈ బ్రిడ్జిని వెడల్పు చేయాలి. ఎందుకంటే వర్షాలు వరదలు వచ్చినప్పుడు రాకపోకలకి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కదా, అందుకని చెప్తున్నా. అలాగే అన్న గెలిచిన వెంటనే మా ఊళ్ళో పేకట్రాయుల్ని, దాదాల్ని, మందుగాళ్ళని అందరూ పట్టుబట్టేయాలి. స్టాప్ స్టాప్ స్టాప్. సూర్య, నీ ప్రాణానికి ప్రమాదం, నువ్వు వెనక్కి వెళ్ళిపో. రేయ్, నీలాంటి పిరుగుబందులు కాదురా, విషయం ఏంటో చెప్పరా. రోసి, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, మనకి. కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. సూర్య, నిన్న రాత్రి మన పార్టీ ఆఫీస్ ని తగలబెట్టేశారు. ఏంటి తగలబెట్టేస్తారా వాళ్ళని? సూర్య, ఎక్కడికి? పోలీస్ స్టేషన్ గా? నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా మనకు న్యాయం జరగదు. ఆ దుర్మార్గుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతకైనా తగ్గిస్తాడు. నా అవతారం చూసావుగా. ఏంట్రా, నువ్వు చెప్పేది వింటుంటే ప్రాబ్లం పెద్దదిలాగే ఉందే. పోలీసులు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నారు. నిన్ను పట్టుకోవడానికి ఊరంతా గాలిస్తున్నారు తెలుసా. వాళ్ళకి నువ్వు దొరికావంటే చాలా చిక్కులో పడతావు. అందుకని కొన్ని రోజుల పాటు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కో సూర్య. పరిస్థితి చక్కబడగానే నీ కబురు పెడతాం. అంతవరకు నువ్వు ఇటువైపు రావద్దు. నీ పొలాలన్నీ మేము చూసుకుంటాం. సూర్య, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏం అడగలేదు, ఇదొక్కటే అడుగుతున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. సరే, మీకోసం వెళుతున్నాను. మేమున్నాం సూర్య, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. రోసితో చెప్పి వెళ్ళు. రోసి, జాగ్రత్త. రే వెళ్ళొస్తానురా. సరే, టేక్ కేర్. నువ్వు ధైర్యంగా వెళ్ళు సూర్య.
కావగరావే ఓ మాతా కన్నె మరియా లోకమాత తల్లి మరియా వేదనలు తీర్చబటే కన్నీరాయి తల్లి. హలో హలో సూర్య, నేను రోజుని మాట్లాడుతున్నాను. 2 రోజులుగా ట్రై చేస్తున్నాను, నువ్వు కట్ చేస్తున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేసావు? సారీ రోసి, నేను నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. అమ్మా పరమేశ్వరి, నువ్వు నన్ను చేరాల్సిన చోటుకే చేర్చావు. నువ్వే నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలమ్మా. ఓ వెన్నెల మౌనమాయే మనసు గుండెలలో రేగెనులే తెలియరాని దిగులు. ఓ వెన్నెల మౌనమాయే మనసు గుండెలలో రేగెనులే తెలియరాని దిగులు. వేదనలే వరమాయే శోధనలే ఫలమాయే కలిసి ఉన్న కాలమంత కరిగిపోయలే చేజారిలే. ఓ వెన్నెల మౌనమాయే మనసు గుండెలలో రేగెనులే తెలియరాని దిగులు. మౌనములోనే వేగెను మనసు నిన్నటి రాగం గుండెను దాటే ఆ జ్ఞాపకం నా ఎదను తొలిచెలే. గుండె మంటలే నన్ను చంపుతున్నవే కన్నీరాయే కమ్మని నాదం కడతేరే. ఓ వెన్నెల వేగిపోయే హృదయము నామని నాకు ఇలా దాటిపోయే తీరము. ఓ వెన్నెల వేగిపోయే హృదయము నామని నాకు ఇలా దాటిపోయే తీరము. కన్నులలో కలతలుగా గుండెలలో వేదనగా కాలమిలా కాటేసే నిన్నటితో కథ ముగిసే. ఓ వెన్నెల మౌనమాయే మనసు గుండెలలో రేగెనులే తెలియరాని దిగులు. సూర్య, సూర్య ఒక్క నిమిషం ఆగు నాకింట్లో బోల్డెన్ పనులున్నాయి. దయచేసి నన్ను మర్చిపో. ప్లీజ్. సూర్య, ఎంతో మందికి ధైర్యం చెప్పే నువ్వు ఇలా కంటి తడి పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. మనుషులందరికీ ఎన్నో విధాలుగా మనసు మారుతూ ఉంటుంది, కానీ నీకు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మారని మనసు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు?
నువ్వు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు. ఈ ఇంటికి సంబంధించి నేనొక పనివాణ్ణి మాత్రమే, కానీ మీ అత్తయ్యకి సంబంధించి నేను ఆమె కొడుకు లాంటివాణ్ణి. లాంటివాణ్ణేంటి, కొడుకునే. ఏ ప్రేమ కోసమైతే నేను తప్పించిపోయానో అది నాకు ఈ ఇంట్లో దొరికింది. అది మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను మర్చిపో. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ హత్య నింద నీ మీద పడిందో అది ఇప్పుడు లేదు. మా నాన్నే హంతకుడని ప్రూవ్ అయింది. ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇక నువ్వెందుకు భయపడ్డావు? అది చెప్పాలనే వచ్చాను. జరిగినవన్నీ నువ్వు మర్చిపో. నా పాత సూర్యను నేను చూడాలి. నువ్వు ఆ దేవిని పెళ్లి చేసుకోవాలి. తను చాలా మంచి అమ్మాయి. వెళ్ళొస్తాను. చూడు దేవి, ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వెందుకు ఈ పెళ్ళొద్దంటున్నావు? అక్కడ ఏం జరిగింది నిజం చెప్పు. వద్దాంటీ, నన్నేం అడగండి. ఆ విషయాలన్నీ నేను చెప్పలేను. దయచేసి నన్ను వదిలేయండి ఆంటీ, మీకు దండం పెడతాను. నాకు ఆయన నచ్చలేదు. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఏంటిది? ఆ అమ్మాయిని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మోసగాడు నాకు వద్దు. ఊర్లో ఉన్న ఒక్కొక్క అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తున్నాడు. దానికేమో మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవటం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి. ఇక ఆ మనిషి మొహం కూడా నేను చూడలేను. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి. అమ్మా, ఎందుకు ఆవేశపడుతున్నారు? ఏమైంది? ఎందుకురా ఇలా చేసావు? ఏమంటున్నారమ్మా? అయ్యో, నేను పెద్ద ఘోరం చేయబోయాను. ఒక తల్లిగా నీకు ఇష్టమైనవన్నీ నేను చేశాను. కానీ నీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోలేకపోయానురా. ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అమ్మా అమ్మా అనే మాట తప్ప నీ మనసులో ఉన్న ప్రేమానురాగాలన్నింటినీ నీ మనసులోనే దాచేసుకున్నావు కదరా. ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టద్దమ్మా. నువ్వేం మాట్లాడుకో. ఎన్నాళ్లుగా నీ మనసులోనే దాచిపెట్టుకున్న బాధని నాకు తెలిసిన తర్వాత నేనే తట్టుకోలేకపోతున్నాను. నువ్వెలా? అయ్యో, ప్రేమని తప్ప నీకు అంత గొప్పగా నేనేమి పంచాను బాబు? నాకిచ్చిన ఒక్క మాట కోసం నీ ప్రేమనే త్యాగం చేసి దేవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. అమ్మా, కడుపున పుట్టిన పిల్లలే తల్లి మాట వినని ఈ కాలంలో నీ మాట నిలబెట్టుకోవడమే కాకుండా ఈ తల్లి మాట కూడా నువ్వు నిలబెట్టావు. ఏమ్మా రోసి, నువ్వు కూడా నా దగ్గర దాచిపెట్టావు కదూ? అత్త, అన్నిటికీ కారణం నేనే. నేను ఇక్కడికి రావడమే తప్పైంది. ప్రేమే జీవితం, ప్రేమే లోకం అంటూ మేమిద్దరం ఎన్నెన్నో కలలు కన్నాం. మా ఆశలన్నీ అడి ఆశలు చేసిందెవరో కాదు, మా నాన్న. అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికొచ్చిన సూర్యకి మీ తల్లి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు తననిక్కడే కట్టిపడేశాయి. ఇక్కడ సంతోషంగా ఉంటున్న తన జీవితంలోకి రావడం నేను చేసిన తప్పు. తల్లి ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ కాదనిపిస్తోంది. నా సూర్యకి ఇక అమ్మ ఉందని నేను గర్వంగా చెప్పుకుంటాను. నీ ప్రేమని కాదనుకొని సూర్యకి ఒక తల్లి దొరికిందని గర్వపడుతున్నావే, నువ్వు గొప్పదానివి. సూర్య, ఎందుకు బాబు అన్నీ నా దగ్గర దాచిపెట్టావు? తల్లిగా నేను నీకు ఏం చేశానని చెప్పు బాబు. అమ్మా, చిన్న వయసులోనే నేను అన్నీ కోల్పోయాను. తల్లే చల్లని దైవం అని అందరూ అంటారు. ఆ చల్లని దైవం నీడలో సంతోషంగా బతికే అదృష్టం నాకు కలిగింది. సూర్య, ప్రేమించుకుంటున్న మీ ఇద్దరిని కులమతాల పేరు చెప్పి వేరు చేయాలనుకున్నారు. కానీ నేను మీ ఇద్దరికి పెళ్లి చేసి వాళ్ళ నోళ్లు మూయిస్తాను. రోసి, సూర్య. అమ్మా, ఏమిటి అలా చూస్తున్నారు?
ఇప్పుడు మా అందరికీ మీ ఆశీర్వాదం తప్పకుండా కావాలి.